ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12 నుండి 21 వరకు, రెవల్యూషన్ 16:12-21. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి, హెబ్రీ భాషలో హర్మెగిద్దోను అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో, నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా, సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువులు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ప్రార్థన చేద్దాం. సర్వాధికారివైన దేవా, మరొకసారి మేము నీ సజీవమైన సన్నిధిలో, నీ సంఘముగా నీ పాద సన్నిధిలో చేరుకోవడానికి, నిన్ను స్తుతించి ఆరాధించడానికి దయచేసిన ధన్యతను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. నీ వాక్యమును మాకు బోధించి మమ్మను పవిత్రపరిచి, రక్షణ లేని వారిని రక్షించి, రక్షించబడిన వారిని రూపాంతరపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, మేము నీకు, నీ వాక్యానికి విధేయులగునట్లు కనిపెట్టేటువంటి జీవితాన్ని మాకు దయచేయమని, మా హృదయములను తెరిచి మిమ్మల్ని మీరు ఆ స్థానములో ప్రభువుగా, రాజుగా, అధికారిగా ప్రతిష్ఠించుకోమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుని వాక్యమును భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. అండ్ మీ యొక్క హృదయము తెరిచి, బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి వినండి. ప్రకటన గ్రంథం సిరీస్లో, రెవల్యూషన్ సిరీస్లో 34వ భాగం, పార్ట్ 34. అండ్ ఈరోజు ఈ యొక్క భాగానికి గల అంశం ఏంటంటే wrath upon the world. wrath upon the world. లోకముపై కోపము. లోకముపై కోపం. ప్రకటన గ్రంథం ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. దాంట్లో ఎలాంటి సంశయము లేదు. దాంట్లో 2 వార్తలు ఉంటాయి. ఒకటేమో శుభవార్త, ఇంకొకటేమో దుర్వార్త. అది భవిష్యత్ కాలంలో జరగాల్సినటువంటి సంఘటనలకు సంబంధించిన ఒక ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం. దేవుడి లోకములో దేవుడు ఆయన చిత్త ప్రకారము ఏమి చేయను ఉద్దేశించాడో, విశ్వాసుల పట్ల ఆయన ఎలా వ్యవహరిస్తాడో, అవిశ్వాసుల పట్ల ఎలా వ్యవహరిస్తాడో, ఆయన లోకాన్ని, మానవుణ్ణి చేయక మునుపు ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నాడో దాన్ని ఎలా తుదముట్టిస్తాడో, ఇవన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. పాత నిబంధనలో రాయబడ్డాయి, కానీ వాటి యొక్క తుది అంతాన్ని గురించి ఇక్కడ ఈ గ్రంథంలో ఆయన రాశాడు. ప్రకటన గ్రంథానికి చాలామంది దూరంగా ఉంటారు. దానికి గల ఒక కారణం ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి వాస్తవిక విషయాలను చాలామందికి వినడానికి, చదవడానికి, అంగీకరించడానికి, జీర్ణం చేసుకోవడానికి, వాటికి లోబడ్డానికి హృదయం ఉండదు కనుక. అందుకని భక్తులు నమ్మేవారు, నేను కూడా నమ్ముతాను, ప్రకటన గ్రంథాన్ని చదవాలి, దాన్ని వినాలి, దాన్ని అంగీకరించాలి, దాన్ని జీర్ణించుకోవాలి, జీవించాలి అని అంటే ఆ మనిషికి నిజంగా ఆ ధైర్యం కావాలి. ఆ యొక్క గట్స్ అంటారు కదా, ఆ గట్స్ కావాలి. ఎందుకంటే ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏ రకంగా పోబోతోందో దేవుడు దాంట్లో మనకు అద్దంలో చూపించినట్టు చూపిస్తాడు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడము, దాని ప్రకారం సరైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండడం మనందరికీ కూడా చాలా గొప్ప మేలు చేసేటువంటి విషయం.
ఈ 16 నుండి, అంటే ఇంతకు మునుపు కూడా మనం చదివాం 6వ అధ్యాయం నుండి, ఇక చాలా భయంకరమైనటువంటి విషయాలను దేవుడు తెలియజేసుకుంటూ వస్తున్నాడు. 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, ఇవన్నీ కూడా ఇంకా భయంకరమైనటువంటి విషయాలను మనకు రాబోయేటువంటి కాలంలో దేవుడు లోకములో చేస్తాడు అన్నది మనకు చూపించేటువంటి విషయం. బాగా పెద్ద తుఫాన్ వచ్చేటువంటి సమయంలో కారు మబ్బులు కమ్ముకుని వాతావరణం అంతా మారిపోయినప్పుడు మనిషి యొక్క మూడు మీద ప్రభావం పడుతుంది. బయట వాతావరణం బాగా ఎండ వండి సూర్యరశ్మి ఉంటే మనిషి యొక్క మూడు బాగుంటుంది, అంటే వాడు పైకి లేవబడినట్లు, అంటే ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటాడు. కానీ అంతా మబ్బులుండి అంతా చీకటి ఉండి వర్షం పడుతూ ఉరుములు మెరుపులతో ఉన్నప్పుడు మనిషికి కూడా మరి కుంచుకుపోయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడబోయేటువంటి నెక్స్ట్ కొన్ని చాప్టర్స్లో ఈ యొక్క కారు మబ్బులు, తుఫాను వాతావరణం, భయంకరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాకపోతే దాని యొక్క అంతంలో ఏంటంటే మరలా మబ్బులను చీల్చుకొని సూర్యుడు ఎలా వస్తాడో అలాగే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు లోకములోనికి రారాజుగా, ప్రభువుల ప్రభుగా వచ్చి తన యొక్క చరమగీతాన్ని లోకంలో ఉన్నటువంటి పాపులకు వ్యతిరేకంగా, మరి ముఖ్యంగా ఈ అపవిత్రమైన త్రయం, అన్హోలీ ట్రినిటీ, సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా ఆయన పాడినప్పుడు అప్పటిక మనకు ఆనందానికి అవధులు ఉండవు. 5 పాత్రల గురించి మనము లాస్ట్ లెసన్లో ఆల్రెడీ విన్నాం. ఇక ఈ యొక్క భాగంలో మరో 2 పాత్రలు మిగిలి ఉన్నాయి. 6వ పాత్ర, 7వ పాత్ర. 6వ పాత్ర గురించి ఎక్కువగా రాయబడింది. 6వ పాత్ర 12వ వచనంలో మీరు గమనిస్తే, 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. సో ఈ యొక్క 6వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు జరగబోయేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. 6, 7 2 పాత్రలు కుమ్మరింపబడినప్పుడు అంతం వచ్చేయదు. అంతానికి అది ఒక మార్గాన్ని సరళము చేస్తోంది. అంతానికి ఇంకో కొంత టైం ఉంది, కానీ ఇది ప్రిపరేషన్ ఫర్ ది ఎండ్, లేకపోతే పేవింగ్ వే ఫర్ ది ఎండ్, ఆ యొక్క అంతానికి దారిని సరిచేయడం అన్నమాట. 12వ వచనంలో ఒక నది గురించి, మహానది యూఫ్రటీస్ నది అనేటువంటి నది మీద ఈ 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుందో దేవుడు మనకు చూపిస్తున్నాడు. ద రివర్ విల్ బి డ్రైడ్. అక్కడ పాయింట్ ఏంటంటే ద రివర్ విల్ బి డ్రైడ్. యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా అది ఎండిపోతుంది, దాని యొక్క నీళ్లు ఎండిపోతాయి. గతంలో కూడా మనం చూసాం, యూఫ్రటీసు అనేది బైబిల్లో 2 నిబంధనల్లో మనకు కనబడేటువంటి ఒక మహానది. ఆది కాండంలో అది మొట్టమొదటిసారి మనకు కనబడింది, ఆ తర్వాత ఇక అనేక సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. చివరిలో మరలా ఈ యొక్క లాస్ట్ బుక్ చివరి గ్రంథంలో కూడా కనబడుతోంది. సో మొదటి గ్రంథంలో, చివరి గ్రంథంలో మనకు యూఫ్రటీస్ అనేది కనబడుతోంది. అర్మీనియా దేశంలో అక్కడ ఉన్నటువంటి పర్వతాల నుండి టర్కీ గుండా, ఇరాన్ గుండా, ఇరాక్ గుండా 1800 మైళ్ళ దూరము అది ప్రయాణం చేసి కొన్ని చోట్ల 10 అడుగుల లోతు, కొన్ని చోట్ల 30 అడుగుల లోతు ఉన్నటువంటి ఆ నది పర్షియన్ గల్ఫ్లోనికి వచ్చి పడిపోతుంది. ఆ యొక్క నది ప్రాంతంలోనే, దాని పక్కనే బబులోను అనేటువంటి ఒక రాజ్యాన్ని ఒకప్పుడు వారు కట్టారు. చాలా గొప్పగా అది ప్రపంచాన్ని ఏలినటువంటి రాజ్యముగా బైబిల్లో అంత మాత్రమే కాకుండా చరిత్రలో కూడా మనకు కనబడుతోంది. అష్షూరీయులు, బబులోనియులు ఇశ్రాయేలు మీద, యూదా మీద దండెత్తి దాడి చేసినప్పుడు వారు ఈ యొక్క యూఫ్రటీసు ప్రాంతం గుండా వచ్చారని బైబిల్లో కూడా రాయబడింది. ఒక 2 వచనాలు నేను మీకు చదువుతాను. 2వ రాజులు 23వ అధ్యాయం, 2 Kings 23:29. 23వ అధ్యాయము 29వ వచనం. అతని దినములందు ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెలుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. అక్కడే 24వ అధ్యాయం 7వ వచనం. బబులోను రాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వశముననున్న భూమి అంతటిని పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇక నిన్నటికిని తన దేశం విడిచి బయలుదేరుట మానెను. సో యూఫ్రటీస్ అనేది దేవుని యొక్క దేశంలో, దేవుని యొక్క ప్రజల జీవితాల్లో ఒక పెద్ద పాత్రను పోషించినటువంటి నది.
పరిశుద్ధ భూమిగా, హోలీ ల్యాండ్గా గుర్తింపబడినటువంటి ఇశ్రాయేలు దేశానికి అండ్ ఈస్ట్కి, అంటే ఏషియాలో ఉన్నటువంటి ఈస్ట్ భాగానికి ఈ యొక్క తూర్పు వైపున ఇది ఒక బౌండరీగా, వాటర్ బౌండరీ అంటే నీటి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. మొదటిసారి ఏదైనా వనంలో కనబడుతుంది, చివరిసారి దానికి ఈ బబులోను పట్టణంతో సంబంధం ఉన్నట్టు అది మనకు కనబడుతోంది. ఒక పాతకాలపు కామెంటేటర్ ఏమంటాడంటే, ఏదేనులో యూఫ్రటీస్ గురించి మనం చదివినటువంటి ఆ సందర్భంలోనే సాతాను గురించి చదువుతాం. సాతాను దేవుడి పోలికలో ఉన్నటువంటి మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి వారిని మభ్యపెట్టి మోసగించాడు, వారిని పాపంలో పడవేశాడు. సో మొదటి ప్రస్తావన యూఫ్రటీస్ది అక్కడ జరిగింది. రెండవ ప్రస్తావన యూఫ్రటీస్ది ఎక్కడ జరుగుతోంది? ఈ యొక్క హర్మెగిద్దోన్ యుద్ధానికి మునుపు లేక ఆ సమయంలోనే సాతాను మరలా తన యొక్క మూకలన్నింటినీ కూడా కూడగట్టుకొని దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు మానవుడికి దేవుడికి శత్రువు అయినటువంటి సాతానును దేవుడు పరిపూర్ణంగా ఓడించేటువంటి ఆ సమయము, ఆ సందర్భంతో అది ముడిపెట్టబడి ఉంది. సో సాతాను యొక్క మొదటి పని అండ్ సాతాను యొక్క చివరి పని, ఈ రెండు కూడా ఈ మహానదితో సంబంధితమై ఉన్నవి. యూఫ్రటీస్ పెద్ద నది అనేది ఆ వివరాలు 1800 మైళ్ళ దూరం పోతుంది, అంత దూరం ఉంది. అండ్ 10 నుండి 30 అడుగుల లోతు ఉంటుంది. సో అలాంటిది ఎండిపోవడం అంటే మామూలుగా మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మధ్య ఒక నెల క్రితమే కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్లో యూఫ్రటీస్ ఈజ్ డ్రైయింగ్ అప్ అనేటువంటి వార్తలు రాశాయి. యూఫ్రటీస్ నది ఎండిపోతోంది, కొన్ని ప్రాంతాల్లో దాని యొక్క లోతు తగ్గిపోయింది, దాని యొక్క వెడల్పు తగ్గిపోయింది అని దాంట్లో వారు రిపోర్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు అది సహజంగా న్యాచురల్గా జరిగేటువంటి ఎండిపోయేటువంటి పరిస్థితి గురించి ఇక్కడ దేవుడు చెప్పట్లేదు. ఇది సూపర్ న్యాచురల్ డ్రైయింగ్ అప్ అన్నమాట. అంటే దేవుడు దాన్ని పూర్తిగా ఎండిపోయేటట్టు అసమానమైనటువంటి రీతిలో చేస్తాడు. దేవుడు చేస్తాడు అన్నప్పుడు మనకు సంశయం అక్కర్లేదు, ఎందుకంటే దేవుడు గతంలో కూడా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, మధ్యలో నేలంతటిని కూడా పొడిగా మార్చేశాడు. ఆ తరువాత కాలంలో ఆయన యోర్దాను నదిని కూడా అదే ప్రకారము మరి డ్రై అప్ చేసి ఎండిపోయేటట్టు చేసి తన ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళాడు. యెషయా ప్రవక్త చేసినటువంటి ఒక ప్రవచనము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మీరు తిప్పి చూడండి. ఐజయా 11:15. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఖాతమును నిర్మూలము చేయును, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాని చీలగొట్టును, పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చెయ్యును. సో దాన్ని డ్రై చేస్తాడనమాట. అందుకనే మనుషులు వారి యొక్క షూస్తో, ఫుట్వేర్తో దాని మీద నడిచిపోయినప్పుడు వారికి తడి తగలదు అని యెషయా ద్వారా దేవుడు ప్రకటింపజేశాడు. ఎందుకు దాన్ని ఎండిపోయేటట్టు చేస్తాడు, దాని నీళ్ళన్నీ కూడా ఆయన ఆవిరైపోయేటట్టు చేస్తాడు అంటే, తూర్పు నుండి వచ్చేటువంటి రాజులకు దారిని లేక మార్గమును సిద్ధపరచడానికి ఈస్ట్ నుండి కొంతమంది రాజులు రావాల్సి ఉంది. ఒక యుద్ధంలో వారందరూ కూడా పాలి భాగస్తులు అవ్వాల్సి ఉంది కనుక దానికోసము ఆయన పనిచేస్తాడు. మరి ఈ యొక్క ఈస్ట్ నుండి వచ్చేటువంటి రాజులు ఎవరు అనే దాని మీద బైబిల్ పండితులు రకరకాలుగా వ్యాఖ్యానించారు, రకరకాలుగా దాని గురించి చెప్పారు. కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా అది చైనా అంటారు, చైనీస్ ఆర్మీ వస్తుందంటారు, దాంతోపాటు ఇండియన్ ఆర్మీ వస్తుందంటారు, దాంతోపాటు ఇంకా చాలా రకాలైనటువంటి ఆర్మీస్ వస్తాయి అంటారు. అండ్ హెచ్కేల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రవచనాన్ని బట్టి రష్యన్లు వస్తారంటారు. రకరకాల ప్రాఫెసీస్ అంటే ప్రవచనాలను వారు చెప్పడం జరిగింది. తర్వాత వచనంలో మనము భూరాజులందరినీ కూడా ఈ యొక్క సాతాను త్రయం పోగేసుకొని వస్తారన్నది రాయబడింది కనుక అన్ని వైపుల నుండి, నలువైపుల నుండి ఇశ్రాయేలు దేశం మీదకి, దేవుని ప్రజల మీదకి సాతాను యొక్క మూకలు సైన్యము వచ్చినప్పుడు ప్రధానంగా వారికి ఎంట్రన్స్ ఎక్కడి నుండి లభిస్తోంది అంటే యూఫ్రటీస్ ఎండిపోయినటువంటి ఆ సూపర్ హైవే నుండి వారు రావడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. థియోలోజియన్ చార్ల్స్ రైరీ కూడా ఆయన అంటాడు హర్మగెద్దోన్ యుద్ధము జరగడానికి యూఫ్రటీస్ నదిని దేవుడే అసాధారణమైనటువంటి రీతిలో పూర్తిగా ఎండిపోయేటట్టు చేస్తాడు, అందరూ పెద్ద సైన్యంతో రావడానికి మార్గమును సిద్ధం చేస్తాడు. సో దాన్ని బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడో చెప్పినటువంటి అంశములను ఆయన సమయం ప్రకారము ఆయన యొక్క సంకల్పము కొరకు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు ఏ విషయాన్ని మర్చిపోడు.
దేవుడు దేన్నైతే మొదలు పెట్టాడో దాన్ని ఖచ్చితంగా ఎలా ముగిస్తానని చెప్పాడో అలాగే ముగిస్తాడు. కనుక ప్రతి మనిషి దేవుడి విషయంలో ఎలా వ్యవహరించాలి అనేది తెలుసుకోవడం చాలా మంచిది. ఒక మనిషి మనతో వ్యవహరించినప్పుడు 100% పర్ఫెక్ట్గా వ్యవహరించడు. ఎందుకంటే అలాంటి పాసిబిలిటీయే లేదు. ఎందుకంటే ఏ మనిషి కూడా 100% పర్ఫెక్ట్ కాదు కనుక అందరితో మన డీలింగ్స్ ఇంపర్ఫెక్ట్గానే ఉంటాయి. కానీ ఒకే ఒక్క వ్యక్తితో మన డీలింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ వ్యక్తి ఎవరు అంటే సార్వభౌముడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. కనుక ఎవరి దగ్గరైనా మనం తప్పు చేస్తే తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడి దగ్గర మనం తప్పు చేస్తే తప్పించుకోలేం. అది అనేక సందర్భాల్లో ఆయన గ్రంథం అంతా చెప్తూ వచ్చాడు, చూపిస్తూ వచ్చాడు. అండ్ చివరిలో కూడా సాతాను విషయం కావచ్చు, క్రీస్తు విరోధి విషయం కావచ్చు, అబద్ధ ప్రవక్త విషయం కావచ్చు, వానితో చేరి వచ్చినటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి చెడ్డ మనుషులు కావచ్చు, వారందరినీ ఊరికే విడిచిపెట్టనని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. వారు నాకు వ్యతిరేకులుగా అయ్యారు, వారు నా మీదకి యుద్ధానికి వస్తారు అండ్ వారంతట వారు రావడానికి వారికి కష్టం కనుక నేనే నదిని ఎండిపోయేటట్టు చేసి వారికి మార్గం ఇంకా సులువుగా చేస్తాను నా మీదికి రావడానికి అంటున్నాడు. అది దేవుడిలో ఉన్నటువంటి విట్ అన్నమాట. అంటే అది ఆయనలో ఉన్నటువంటి హాస్యం అనండి. నా మీదకి వస్తారు కదా, రండి నేనే మీకు డోర్లు తెరుస్తాను, ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను, రండి వచ్చి మీ యొక్క తడాకా చూపించండి అని అంటుంటారు చూడండి కొన్ని సందర్భాల్లో, కొన్ని సన్నివేశాల్లో ఆ టైప్. కానీ మూర్ఖత్వం ఏంటంటే సాతాను కావచ్చు, అతనితో ఉన్నటువంటి సంబంధీకులు కావచ్చు, వీరందరూ దేవుడికి వ్యతిరేకంగా మూటగట్టినప్పుడు, లేకపోతే ఆయన మీదికి వారు తిరుగుబాటు చేసినప్పుడు వారు ఎంత పెద్ద నష్టానికి గురవుతారో వారికి అర్థం అవ్వట్లేదు. చాలాసార్లు మూర్ఖంగా ఉన్నటువంటి మనుషులు, పొరపాట్లతో నిండినటువంటి మనుషులు, పాపాలను ప్రేమించేటువంటి మనుషులు, చిల్లర విషయాల కొరకే బతికి లోకాన్ని చచ్చి విడిచిపోయేటువంటి మనుషులు అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉంటారు, అన్నింటిలో జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. కానీ దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉండరు, జ్ఞానాన్ని ఉపయోగించరు. సో ఈ రెండింటిలో వారు విఫలమైపోతారు. ఈ రెండింటిలో విఫలమైపోతే నువ్వు లైఫ్లో దేంట్లో పైకి వచ్చినా నువ్వు కిందికే పోతున్నావు, కానీ దేవుడి వాక్యం ప్రకారం పైకి రావట్లేదు. సో అవసరం లేనటువంటి వాటి కోసం వారి యొక్క ఎనర్జీని ఇస్తారు, వారి టైంని ఇస్తారు, వారి యొక్క మనీని ఇస్తారు, వారి లైఫ్ని ఇస్తారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఒక స్టోరీ జ్ఞాపకం వస్తుంది. ఆ స్టోరీని ఎర్నెస్ట్ హెమింగ్వే అనేటువంటి ఒక ప్రముఖుడు రాశాడు. ఆ స్టోరీ, ఆ పుస్తకం పేరు ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ, ముసలివాడు అండ్ సముద్రము అనేటువంటి పుస్తకం పేరు. అండ్ ఇది నిజంగా జరిగినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఎర్నెస్ట్ హెమింగ్వే లైఫ్ ఎక్స్పీరియన్స్. క్యూబా అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలి ఈ ఫిషర్మెన్ అంటే జాలరీ ఆయనకు ఎదురయ్యాడు. అతడు 84 రోజులు ఒక పెద్ద చేపను నేను పట్టాలి అని ప్రయాసంతో సముద్రం మీదకి వెళ్ళాడు. 84 days. చిన్న చిన్నవే దొరుకుతున్నాయి కానీ పెద్ద దొరకట్లా. అయినా కూడా పట్టు విడపక ఒక పెద్ద జాయింట్ ఫిష్ కొరకు ఆయన సిద్ధపడిపోయాడు. చివరికి ఒక పెద్ద ఫిష్కి గేలం వేశాడు, కానీ దాన్ని ఆ యొక్క బోట్లోనికి లాగలేడు. అదంత బరువు అయింది, 1500 kilos బరువు. కనుక వేరే వారి సహాయంతో ఏం చేశాడంటే దాన్ని గేలం గట్టిగా బిగించేసి దాన్ని నీటిలోనే పెట్టేసి ఇంకొక ఓడను తెప్పించి పడవను తెప్పించి రెండూ కలిసి దాన్ని లాక్కొని వచ్చారు ఒడ్డుకి. ఇది లాక్కొని రావడానికి కూడా వారికి 2 రోజులు పట్టింది. 2 complete days పట్టింది దాన్ని తీసుకురావడానికి. సో అతడు ఇక లెక్కలేసుకుంటున్నాడు, 1500 కిలోలు, ఇంత భారీ చేప, అంత ఖరీదు, ఇన్ని వేల యూరోలు వస్తాయి అనేసి లెక్కలేసుకుంటూ చివరికి ఇంత కష్టపడేసి ఆయాసపడి ఒడ్డుకు తీసుకుని వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే దాని యొక్క తల గేలానికి తగిలి అది మాత్రం వచ్చింది, దాని శరీరం అంతా కూడా అస్థిపంజరంతో బయటకు వచ్చింది. ఏమైంది అంటే ఆ 2 రోజుల్లో సముద్రంలో దాన్ని ఇతడు కష్టపడి పట్టుకుని వస్తున్నప్పుడు సొరచేపలు వచ్చి మాంసం అంతటిని తినేసాయి. సో ఖాళీ హెడ్ అండ్ స్కెలిటన్ని బయటికి తీసుకుని వచ్చాడు. అతడు ఎర్నెస్ట్ హెమింగ్వేకి ఒక మాట అన్నాడు, నేను అసలు విషయం మర్చిపోయా, షార్క్స్ మీద దృష్టి పెట్టలేదు. సో మన లైఫ్లో కూడా అసలు విషయం మర్చిపోతాం. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏవైతే మనల్ని తినేస్తాయో వాటి మీద మనం దృష్టి పెట్టాం. దేవుడితో సంబంధం లేకుండా సాతానుతో సంబంధం పెట్టుకుంటే ఆత్మను తినేటువంటి పెద్ద షార్క్ కన్నా డేంజరస్ ఫెలో. అలాంటి వాడితో వాడి యొక్క సంబంధం, వాడి యొక్క సహవాసం, వాడి యొక్క మరి సంకల్పపు నెరవేర్పు కొరకే బతికేటువంటి వారు దేవుడి సన్నిధికి వచ్చేసరికి వారికి అక్కడ నిలబడడానికి అండ్ చెప్పుకోవడానికి ఏ పరిస్థితి ఉండదు. అలాంటి స్థితి
రాబోయేటువంటి త్వరలో ఆ కాలంలో జరగబోతోంది. సెకండ్ పాయింట్, 13 నుండి 15 వచనాల వరకు మీరు చదివితే చూస్తే సెకండ్ పాయింట్ ఏంటంటే ద రెబెలియన్ ఆఫ్ డీమన్స్, దయ్యముల యొక్క తిరుగుబాటు. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హెర్మెగిద్దోన్ అను చోటునకు వారిని పోగు చేసెను. ఇక్కడ యోహాను భక్తుడు చూస్తే 3 అపవిత్రాత్మలు 3 నోట్లో నుండి బయటికి వచ్చాయి. ఒకటి ఘట సర్పం అంటే అపవాది, రెండవది క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి, మూడవది అబద్ధ ప్రవక్త. ఈ 3 నోట్లో నుండి 3 కప్పలు బయటికి వచ్చాయి. అండ్ ఈ కప్పలు అపవిత్రాత్మలను పోలినటువంటివి, లేకపోతే అపవిత్రాత్మలు కప్పల వంటివి. కప్పల గురించి బైబిల్ ఏం చెప్తోంది అంటే అవి అన్క్లీన్ జీవులు, అంటే అన్క్లీన్ యానిమల్స్ అని బైబిల్ చెప్తోంది. లేవియా కాండం మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కప్పలు అపవిత్రమైనటువంటి జీవులు, కప్పలు చాలా అసహ్యంగా ఉండేటువంటి జీవులు. కప్పలని ఎవరు కూడా ఇష్టపడరు. కప్ప ఒక వైల్డ్ అండ్ స్లైమీ క్రీచర్. స్లైమీ అంటే జారిపోయేటువంటిది. బైపీసీ కొరకు ల్యాబొరేటరీలో, కాలేజీలో, జూనియర్ కాలేజీలో నేను కప్పలను డిసెక్ట్ చేసేటప్పుడు అసహించుకున్నంత ఇంతవరకు ఏ జీవిని, అఫ్కోర్స్ ఒక కప్ప, ఒక స్నేక్, ఈ 2 నాకు నచ్చవు. ఏదైనా నచ్చుతుంది. బల్లంటే నాకు భయం లేదు. ఒకప్పుడు బల్లి దేవాలయానికి పోయి బల్లిని ముట్టొచ్చాను, ఎన్నో బళ్ళు నా మీద పడ్డాయి. కానీ కప్ప లేక పాము, ఈ 2 అంటే అసహ్యం. అండ్ ఆ రెండింటికి సాతాన్తో సంబంధం ఉంది కనుక ఇంకా అసహ్యం. సో ఈ కప్పలు చాలా మురికి బురదలో ఉంటాయి, మనందరికీ తెలుసు. అండ్ అవి చాలా అంటే అగ్లీగా, వికారంగా ఉంటాయి. అపవిత్రతకు అవి ఒక సాదృశ్యం. దేవుడు ఏం చేశాడు? నిర్గమకాండం 8వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఐగుప్తు దేశంలో ఆయన ఐగుప్తీయులను, ఫరోను వంచడానికి ఏం చేశాడు? కప్పలను పంపించాడు. కప్పలు వచ్చేసాయి, వారి ఇంట్లోకి కప్పలు వచ్చాయి, వారి బెడ్రూమ్లోనికి కప్పలు వచ్చాయి, అండ్ వారి యొక్క కిచెన్లోనికి కప్పలు వచ్చాయి, వారి యొక్క డబ్బాల్లో కప్పలు, వారి పిండి పిసికే గిన్నెల్లో కప్పలు, వారి పొయ్యిలో కప్పలు, ఎక్కడ చూసినా కప్పలు. మామూలుగా మనం ఇంటి బయటకు వస్తే కప్పు ఉంటే అది మనల్ని చూసి అది ఎగిరి గంతేసి దూరంగా పోతుంది. కానీ ఇక్కడ కప్పలు వస్తుంటే వీళ్ళు ఎగిరి గంతులు వేయాల్సి వస్తుంది. కప్పల వర్షం అన్నమాట. ఈ మధ్య 13th నవంబర్ BBC ఒక రిపోర్ట్ని ప్రింట్ చేసింది. 13th నవంబర్ అనుకుంటాను, ఈజిప్ట్లో ఆస్వాన్ అనేటువంటి ఒక పట్టణంలో చాలా పెద్ద వర్షము, భారీ వర్షము, వరదలు రావడం చేత ఎక్కడెక్కడి నుండో తేళ్లు బయటకు వచ్చాయి. ఆ తేళ్లు ఆస్వాన్ అనేటువంటి ఈజిప్షియన్ సిటీలో ఒకే రాత్రి 503 కరిచాయి. ఈ మధ్యకాలంలో గత మనం చెప్పుకోదలిగిన 100 ఏళ్లలో ప్రపంచంలో ఒక్క రోజున ఒక్క పట్టణానికి సంబంధించిన 503 తేళ్లు కరవడం వింత, అసలు వినలేదంట. సో 503 హాస్పిటల్కి పోయారు, దాంట్లో 3 చచ్చిపోయారు. ఇంకా చచ్చిపోవచ్చా అంటే చచ్చిపోవచ్చా అంటున్నారు. సో ఈజిప్షియన్లు ఏమంటున్నారు తెలుసా? అయ్యో, బైబిల్లో దేవుడు తెగుళ్ళు పంపాడు, మరలా అట్లాంటిది ఏమైనా జరుగుతుందా అని అంటున్నారంట. సో BBC రిపోర్ట్ ప్రకారం 13th నవంబర్ అంటే జస్ట్ 8 days బ్యాక్ ఈ కప్పలు ఇవి అకల్ట్ వరల్డ్తో అంటే దురాత్మల లోకంతో సంబంధం కలిగినవి అన్నది ఈజిప్షియన్స్ యొక్క నమ్మకం. నిజం చెప్పాలంటే ఈజిప్షియన్ యొక్క దేవత హేఖా అనేటువంటి ఆమె కప్ప తలకాయ కలిగినటువంటి దేవత. అండ్ ఈజిప్షియన్లు ఆరాధించినటువంటి అతి పురాతనమైనటువంటి దేవతగా ఆమెను చెప్పుకుంటారు. అండ్ ఆమెకు దురాత్మ శక్తి ఉంది అని కూడా వారు అంటారు. ఈ కళల గురించి వివరణలు చెప్తుంటారు. వారు చెప్పేది సత్యమా కాదా అనేది పక్కన పెట్టండి. కానీ కళల వివరణ చెప్పేటువంటి నిపుణులు ఏమంటారంటే, నీకు ఒకవేళ కప్ప కళలోకి వస్తే నీవు ఐదర్ మోసపోతావు లేకపోతే బిచ్చం ఎత్తుకుంటావు. కప్ప కళలోకి వస్తే నీవు ఐదర్ మోసపోతావు లేకపోతే బిచ్చం ఎత్తుకుంటావు. నా పాయింట్ ఏంటంటే, నువ్వు మోసపోతే బిచ్చం ఎత్తుకోవాలి కదా. సో రకరకాలుగా కప్పల గురించి మాట్లాడారు. కానీ బైబిల్ ప్రకారం దేవుడు చూపించినటువంటి ఒక లింక్ ఏంటంటే, ఈ కప్పలు అపవిత్రాత్మలతో సంబంధితమైనవి అండ్ అవి ఆ రకమైనటువంటి పోలికను కలిగినటువంటివి.
గ్రీక్ మిథాలజీలో కూడా గ్రీక్ రచయితలు, గ్రీక్ కవులు వారు ఒక నది గురించి మాట్లాడుతారు. స్టిజియన్ లేక్ అంటారు దాన్ని. అండ్ ఆ నదిని వారు ఏమంటారంటే లేక్ ఆఫ్ హెల్, నరక నది, నరకపు నది అని అంటారు. సో దీనికి ఈజిప్షియన్, గ్రీక్ మిథాలజీల ప్రకారం కూడా మనం తీసుకుంటే ఇవి అపవిత్రమైన అండ్ హేయమైనటువంటి జీవులు. సో 3 నోట్ల నుండి ఏమొస్తున్నాయంటే కప్పలు వస్తున్నాయి. అండ్ ఈ కప్పలు ఏం చేస్తాయో మనం చూద్దాం. కప్పలకు ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే అవి ఎప్పుడు చూసినా ఏమంటాయి? బెక్క అంటాయి. అండ్ వాటిని అంటే ఆపు చేయడం కష్టం. రాత్రంతా వాటి యొక్క క్రోకింగ్ సౌండ్, రాత్రంతా మనకు నిద్ర లేకుండా అవి మోత పెడుతూనే ఉంటాయి. నాన్ స్టాప్గా అవి మాట్లాడుతుంటాయి. సో ఈ యొక్క లిటరరీ వరల్డ్లో, సాహిత్య లోకంలో దాని గురించి ఏమంటారంటే ఖాళీ మాటలు మాట్లాడేవారు, ముఖస్తుతి చేసేవారు, బొంకేవారు, అబద్ధాలు మోసాలు చేసేవారు కప్పల వంటి వారు అంటారు. మరొకసారి చెప్తాను. ఖాళీ మాటలు మాట్లాడేవారు, ముఖస్తుతి చేసేవారు, ఫ్లాటరర్స్, బొంకేవారు, అండ్ అబద్ధాలు చెప్పి మోసం చేసి ఖాళీగా ఉండేటువంటి వారందరూ కప్పల వంటి వారు అని అంటారు. ఎందుకంటే కప్పలకి బెకబెక అండం తప్ప ఇంకో పని ఉండదు. అలాగే వీరికి కూడా బెకబెక అండం తప్ప ఇంకొక పని ఉండదు. ఈ ముగ్గురి నోట్లో నుండి కప్పలు రావడానికి గల కారణం ఏంటి? నోరు చాలా సందర్భాల్లో ఐదర్ మనకు దీవెననైనా తెస్తుంది, లేకపోతే మనకు ఒక దరిద్రపు పరిస్థితినైనా తీసుకుని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రభు అయినటువంటి యేసు యొక్క నోటి గురించే మీరు ఆలోచిస్తే, ఆయన యొక్క నోటి గురించి పేతురు ఏమంటాడు? ప్రభువా, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలము? నీ నోట్లో నుండి జీవము గల మాటలు వస్తున్నాయి, నిత్య జీవానికి సంబంధించినటువంటి మాటలు వస్తున్నాయి. ఇక్కడే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు యొక్క అభివర్ణన గురించి యోహాను చెప్పినప్పుడు, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. సో ప్రభు అయినటువంటి యేసు నోట్లో నుండి ఏమొస్తోంది? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వస్తోంది. అదేంటో మనందరికీ తెలుసు, దేవుడి వాక్యం. మరలా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా మీరు 15వ వచనాన్ని చూస్తే, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడి గల ఖడ్గము బయలు వెడలుచుండెను. సో దేవుడి వాక్యము 2 పనులు చేస్తుంది. ఒకటి, జనములను ఆయన వైపు మారు మనస్సును కలిగించడం ద్వారా తిప్పుతుంది, క్షమాపణ రక్షణలోనికి నడిపిస్తుంది. ఒకవేళ వారు ఆయన వైపు తిరగకుండా తిరుగుబాటు చేస్తే వారిని కొట్టి నాశనానికి అప్పగిస్తుంది. 2 కూడా దేవుడి వాక్యమే చేస్తుంది. దేవుడి వాక్యానికి లోబడిన వారికి తీర్పు ఉండకుండా వాక్యమే చేస్తుంది, లోబడని వారికి తీర్పు కూడా వాక్యమే ఇస్తుంది. సో ఆయన నోట్లో నుండి జీవప్రదమైనటువంటి శక్తి బయటకు వస్తోంది. కానీ సాతాను నోట్లో నుండి ఏమొస్తోంది? దేవుడికి అండ్ దేవుని కుమారుడైనటువంటి అభిషిక్తుడైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా వాడు మోసాలు అండ్ దారుణమైనటువంటి అబద్ధాలే పలుకుతూ వచ్చాడు స్టార్టింగ్ నుండి. క్రీస్తు విరోధి అనేటువంటి వాని నోట్లో నుండి ఏమొస్తోంది? వాడు లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తన రాజకీయ అండ్ మతపరమైనటువంటి అధికారిక లేక సైన్యపరమైనటువంటి శక్తులతో ఓడించి వారందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. అబద్ధ ప్రవక్త నోట్లో నుండి ఏమొస్తోంది? వీడు మత భ్రష్టత్వాన్ని కల్పించాడు, అందరినీ దేవుడి నుండి తన సూచక క్రియల చేత, మోసపు మాటల చేత సాతాను వైపు, క్రీస్తు విరోధి వైపు తిప్పేశాడు. సో ఈ 3 కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు. అందుకనే ప్రభు వచ్చినప్పుడు వారి యొక్క న్యాయాన్ని వారికి ఇస్తాడు, లేక వారి పనిని పడతాడు. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గతంలో దాని గురించి ఒక గంట సేపు మెసేజ్ కూడా నేను ఇచ్చాను, మీకు జ్ఞాపకం ఉండాలి. ఓల్డ్ టెస్టమెంట్లో ఒక రాజును మోసగించడానికి దేవుని సన్నిధిలో నుండి ఒక అపవిత్రాత్మ వస్తుంది. 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా, ఏ ప్రకారం నీవు అతని ప్రేరేపించదు అని అతనిని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోత అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయువని అతనికి సెలవిచ్చెను. సో ఆహాబును యుద్ధానికి పంపడానికి, యుద్ధంలో ఆహాబు చచ్చిపోవడానికి కావలసినటువంటి ఏర్పాటుని ఇక్కడ ఒక అబద్ధమాడు ఆత్మ, ఆహాబు పెట్టుకున్నటువంటి అబద్ధ ప్రవక్తల నోట నుండి పలుకుట ద్వారా దేవుడు దాన్ని జరిగించాడు. సో ఇక్కడ ఒక రాజుని దేవుడికి వ్యతిరేకంగా ప్రేరేపించినటువంటి అబద్ధపు ఆత్మ ఇప్పుడు తూర్పు నుండి వచ్చేటువంటి రాజులనే కాదు, భూమిలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ప్రేరేపించబోతోంది. ఆ 3
అపవిత్రాత్మలు ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాయి. అండ్ అవి మామూలుగా జరగవు, సూచనలు కూడా ఉంటాయని ఇక్కడ బైబిల్ చెప్తోంది. కనుక ఎన్నో రకాలైనటువంటి సైన్స్ అండ్ వండర్స్ని అవి చేస్తాయి. ఇవి దయ్యముల ఆత్మలే. దయ్యాలు కూడా అద్భుతాలు చేస్తాయి, దయ్యాలు కూడా సూచక్రియలు చేస్తాయి. కనుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అద్భుతం జరిగింది అనగానే మనము ఆ అద్భుతం వెంట పడి పోకూడదు. ఆ అద్భుతం వెనక ఉన్నటువంటి శక్తి ఎవరిది? దేవుడి శక్తి లేకపోతే దయ్యపు శక్తి అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు అద్భుతాలు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు. దేవుడు మహత్కార్యాలు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు. దేవుడు సూచక్రియలు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు. దేవుడు సార్వభౌముడు, ఆయనదే ఒరిజినల్ మిరకల్, ఒరిజినల్ సైన్ అండ్ వండర్. కానీ సాతాను అండ్ ఈ యొక్క సాతాను సంబంధితమైనటువంటి మూకలు, వీరు ఒరిజినల్ కారు, వీరు ఫేకులు అంటే నకిలీలు. వీరు అద్భుతాలు చేయడానికి, మోసగించడానికి దేవుడు వారికి కొంత అధికారాన్ని, శక్తినిచ్చాడు, అనుమతినిచ్చాడు. కనుక వీరు ఒక స్థాయి, ఒక మోస్తారు చేస్తారు. సో ఈయనది ఏ గ్రేడ్ మిరకల్ అయితే వీడిది బి గ్రేడ్ మిరకల్. ఈయనది ఏక్ నంబర్ మాల్ అయితే వీడిది దో నంబర్ మాల్. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఎవరైనా సరే, మీరు క్రిస్టియన్ బిలీవర్సే కాదు, అవిశ్వాసులైనా కూడా అద్భుతం అనగానే దాని వెనకాల ఉన్నటువంటి సోర్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఓల్డ్ టెస్టమెంట్లో అబద్ధ ప్రవక్తలు వచ్చిన ప్రతిసారి అద్భుతాలు, ప్రవచనాలు లేక ఇతర విషయాలు వారు ప్రజల ముందు చేసిన ప్రతిసారి వారిని దేవుడి దగ్గర నుండి వేరుగా తీసుకెళ్ళిపోయారు. సో ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ ఈవిల్ స్పిరిట్స్, అన్క్లీన్ స్పిరిట్స్ మనిషిని దేవుడికి దూరం చేస్తాయి. నువ్వు తెలుసుకోకుండా నువ్వు దాన్ని వెంబడిస్తే నీవు దేవుడికి దూరం అయిపోతావు అనేటువంటి ప్రమాదంలో పడతావు. ప్రభు కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పాడు. తుయతైర సంఘం గురించి మాట్లాడినప్పుడు ఆ సంఘము ఒక ప్రవక్త్రిని, యెజబేలు వంటి ఒక ప్రవక్త్రిని పెట్టుకుంది. అదేం చేసింది? అబద్ధ బోధ చేత దేవుడి ప్రజలను విగ్రహారాధన, వ్యభిచారాల వైపు తిప్పింది. అండ్ ఈ రోజున సేమ్ థింగ్ అవుతుంది కదా. చర్చెస్లో ప్రాస్పరిటీ గాస్పల్లో జరిగేది ఏంటంటే, మిమ్మల్ని విగ్రహారాధికులుగా అండ్ మిమ్మల్ని లోకాన్ని ప్రేమించి దేవుడికి వ్యతిరేకంగా వ్యభిచారులుగా మారేటట్టు ఈ ప్రాస్పరిటీ గాస్పల్ చేస్తోంది. దాంట్లో సెల్ఫ్ ఇస్ గాడ్, దాంట్లో నీవే దేవుడవు, నీకేం కావాలంటే దేవుడు ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు. అంతేగాని నీవు నిన్ను ఉపేక్షించుకొని దేవుడిని సేవించడానికి దేవుడు నిన్ను కొన్నాడు అని చెప్పరు. సో సేమ్ యెజబేల్ లాంటి అబద్ధ ప్రవక్త్రి ఏం చేసిందో అదే ఇప్పుడు జరుగుతోంది. ఓల్డ్ టెస్టమెంట్లో జరిగింది, న్యూ టెస్టమెంట్లో జరుగుతోంది. కనుక మిరకల్స్ని బట్టి మనం ఎప్పుడు కూడా మోసపోకూడదు. ఎందుకంటే మిరకల్స్ని ఎన్నింటినో చూసినటువంటి వారు కూడా రక్షణ పొందకుండా నాశనం అయిపోయారు. అది మీరు యోహాను సువార్త చదివితే మీకు అర్థమైపోతుంది. చివరి రోజుల్లో సైన్స్ అండ్ వండర్స్ అనేవి క్రైస్తవ లోకాన్ని ఒక కుదిపేస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెటానిక్ మిరకల్సే ఎక్కువ, అంటే సాతాను యొక్క ఈ సూచక క్రియలే ఎక్కువ. 17-18 years బ్యాక్, నాకు సరిగ్గా గుర్తులేదు, యూరోప్లో ఉన్నటువంటి ఒక వర్డ్ ఆఫ్ ఫెయిత్ క్యారిస్మాటిక్ మూవ్మెంట్ లీడర్, ఆయన ఏం చేశాడు? అంతవరకు ఆయన కూడా వీటిని నమ్మాడు, వీటిని చేశాడు. ఆయన చేయి పెట్టి మనుషుల కోసం ప్రార్థన చేసి పడగొట్టేవాడు, ఉఫ్ అని ఊది పడగొట్టేవాడు, అండ్ రకరకాలుగా చేశాడు. ప్రవచనాలు చెప్పాడు, హీలింగ్స్ అన్నాడు, డెలివరెన్స్లు అన్నాడు. తర్వాత ఆయన ఒక రోజున ఎందుకో వీటన్నిటిని బట్టి బాగా నిరాశలోనికి వెళ్ళిపోయినప్పుడు ప్రార్థించి దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు తాను చేసేదంతా కూడా దైవ వ్యతిరేకం అని తెలుసుకున్నాక 2 సంవత్సరాలు వాటిని మానేసి రీసెర్చ్ చేసి మళ్ళా బైబిల్ చదివి లోకంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీని, ఎర్లీ క్రిస్టియానిటీని, ఈ ఎండ్ టైం క్రిస్టియానిటీని పోల్చుకొని చూసుకున్నాక ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటంటే కుండలిని ఇన్ ద చర్చ్. క్రైస్తవ సంఘంలోనికి కుండలిని శక్తులు ప్రవేశించాయి. కుండలిని అంటే మనందరికీ భారతదేశస్తులకు బాగా తెలుసు. కుండలిని అంటే ఒక మనిషిలో నిగూఢమై నిద్రానవస్థలో ఉన్నటువంటి సర్పపు శక్తి, సర్పెంట్ పవర్ ఇన్ ద స్లీపింగ్ పొజిషన్. అది వెన్నుపూసలో నుండి ఆ యొక్క హిందూ గురువులు అందుకనే నుదుట చేయబెట్టి కుండలిని రేపుతారు. సేమ్ థింగ్ ఇప్పుడు చర్చెస్లో క్రిస్టియానిటీ పేరు మీద, ఇన్ జీసస్ నేమ్ పేరు మీద చేస్తున్నారు. సో 17-18 years బ్యాకే ఈ యొక్క యూరోపియన్ థియోలోజియన్, వర్డ్ ఆఫ్ ఫెయిత్, క్యారిస్మాటిక్, ప్రాస్పరిటీ గాస్పల్ లీడర్, పెద్దోళ్ళతో తిరిగినటువంటి వాడు బయటకు వచ్చి సింపుల్గా ఏం చెప్పాడు? చర్చిలోనికి కుండలిని శక్తులు వచ్చాయి, జాగ్రత్త, లేకపోతే నరకానికి పోతారు అని. కావాలంటే అమెజాన్లో ఆ పుస్తకం కొనుక్కొని చదువుకోవచ్చు. సో సాతాను చాలా రకాలుగా మోసగిస్తాడు, ఎన్నికైన వారినే మోసగిస్తాడని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు.
కానీ ఇక్కడ వాడు ప్రత్యేకంగా ఎవరిని మోసగిస్తాడు అనేది ఈ 16వ అధ్యాయంలో దేవుడి వాక్యం మనకేం చెప్తోంది? 14లో మీరు చూస్తే, సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు వెళ్ళి. సో లోకంలో ఉన్నటువంటి రాజులందరినీ మోసగించి సర్వాధికారి అయినటువంటి దేవుడి మహాదినమున జరిగే యుద్ధానికి వారిని రేపుకొని తీసుకొని వస్తాడు. దాని గురించి మనం తెలుసుకోవాలంటే 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం, 2 పీటర్ 3:12. అక్కడ తెలుగులో నేను కావలసిన మాటలే చదువుతాను. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు. దేవుని దినపు రాకడ అని అక్కడ రాయబడి ఉంది. ద గ్రేట్ డే ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఆ దినం కొరకు వీరు సిద్ధపరచబడతారు. నువ్వు ఎక్కడికి పోగు చేస్తారు అంటే, హెబ్రీ భాషలో హర్ మెగిద్దోన్, అవి 2 పదాల కలయికతో వచ్చినటువంటి ఒక ఫ్రేస్ అన్నమాట. హర్ అంటే మౌంటైన్, కొండ అని అర్థము. మెగిద్దోన్ అంటే అది స్లాటర్, అంటే నరకడం లేకపోతే చంపడం, టు కట్ ఆఫ్ ఆర్ టు స్లే, కోసేయడం అని దాని అర్థం. హర్మగెద్దోన్ అన్న మాటకు అర్థం ఏంటంటే మౌంటైన్ ఆఫ్ స్లాటర్, మనుషులను వధించేటువంటి ఒక కొండ. అది ఎక్కడుందో గతంలో కూడా నేను చెప్పాను. మరి నజరేతుకి దక్షిణాన 10 మైళ్ళ దూరంలో, మెడిటరేనియన్ మధ్యధార సముద్రానికి 15 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్లేన్ హర్మెగెద్దోన్. ఇంగ్లీష్లో AR అని స్టార్ట్ అవుతుంది, ARMAGEDDON, ఆర్మగెద్దోన్. హాలీవుడ్ వారు దాని మీద సినిమాలు తీశారు, ఎంతోమంది దాని గురించి నవళ్ళు రాశారు. మీడియా వారు ప్రతి పెద్ద యుద్ధానికి దాన్ని వాడేసుకున్నారు. సో హర్మెగెద్దోన్ అనేది 1960s నుండి ప్రపంచంలో అందరికీ సుపరిచితమైనటువంటి పదమే. హర్మెగెద్దోన్ అంటే ఇప్పటిదాకా మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, ఎన్నో యుద్ధాలు వచ్చాయి, కానీ ఇక దాని వంటి యుద్ధం ఇంకొకటి ఉండదు. అది వచ్చేస్తే ఇక వరల్డ్ ఎండ్ అయిపోతుంది అన్నదానికి సూచనగా ఉందన్నమాట. బెల్జియం అనేటువంటి ఒక దేశాన్ని, అది యూరోప్లో ఉంటుంది, దాన్ని కాక్పిట్ ఆఫ్ యూరోప్ అంటారు. కాక్పిట్ అంటే తెలుసు కదా, విమానంలో పైలట్లు కూర్చునేటువంటి ప్లేస్, దాన్ని కాక్పిట్ అంటారు. సో బెల్జియంని కాక్పిట్ ఆఫ్ యూరోప్ అంటారు. ఎందుకంటే బెల్జియంలో జరిగినన్ని యూరోపియన్ యుద్ధాలు ఇంకెక్కడ వేరే యూరోపియన్ కంట్రీలో జరగలేదు. అనేక రకాలైనటువంటి యుద్ధాలు జరిగాయి. దాంట్లో మోస్ట్ ఫేమస్ యుద్ధం ఏంటంటే వాటర్లూ, ద బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అంటారు. సో హర్మెగెద్దోన్ని ఏమనొచ్చు అంటే, దీన్ని ద కాక్పిట్ ఆఫ్ ద వరల్డ్ అనొచ్చు. లోకం అంతటికి ఇది కాక్పిట్ అన్నమాట. అక్కడ జరగబోయే యుద్ధము ఇంతవరకు కని విని ఎరుగనటువంటి యుద్ధం. కానీ గతంలో అక్కడ ఇశ్రాయేలీయులు ఎప్పుడైనా యుద్ధం చేశారా? చాలాసార్లు చేశారు. అవన్నీ మీరు చదువుకోవచ్చు. నేను జస్ట్ మీకు 2 జ్ఞాపకం చేస్తాను. గిద్యోను అనేటువంటి వ్యక్తి మిదియాను మీద అక్కడే యుద్ధం చేశాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసింది మౌంట్ గిల్బోవా అనేటువంటి పర్వతం మీద. అక్కడ అతడు చచ్చిపోయాడు అక్కడే. తర్వాత ఇంతకుముందు నేను చదివాను 2వ రాజుల గ్రంథంలో, యోషియా అనేటువంటి రాజు ఫరో నెకోకి వ్యతిరేకంగా అనవసరంగా యుద్ధానికి పోయినప్పుడు ఆ ఫరో నెకో యోషియా రాజును అక్కడే చంపేశాడు. సో ఇటు బైబిల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అక్కడ యుద్ధాలు చేశారు, చంపారు, చచ్చిపోయారు, అదొకటి ఉంది. తర్వాత అక్కడ ప్రముఖంగా జరిగినటువంటి యుద్ధాలు ఏంటంటే, ఈజిప్షియన్స్ అస్సీరియన్స్ మధ్యలో జరిగింది, బబులోనియన్స్ గ్రీక్స్ మధ్యలో జరిగింది, సెల్యూసిడ్ అండ్ టోలమీల మధ్యలో జరిగింది, రోమన్లు అరబుల మధ్యలో జరిగింది, 11th 12th సెంచరీలో క్రూసేడర్స్ టర్క్స్ మధ్యలో జరిగింది. అండ్ ఫ్రెంచ్ ఎంపరర్ నెపోలియన్ ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అన్నాడు, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ న్యాచురల్ బ్యాటిల్ ఫీల్డ్, ప్రపంచంలో అతి శ్రేష్టమైన సహజమైన యుద్ధ భూమి. సో అక్కడ దేవుడు తన యొక్క శత్రువు వర్గంతో యుద్ధం చేయబోతున్నాడు. దాన్నే ద బ్యాటిల్ ఆఫ్ హర్మెగెద్దోన్ అంటారు. అది మనకి 19వ అధ్యాయంలో ముగింపులోనికి వస్తుంది. అక్కడ యేసుప్రభు పరలోకం నుండి దిగొచ్చి ఆ యొక్క యుద్ధాన్ని ఆయన ఎలా జయిస్తాడో మనం అప్పుడు చూద్దాం. ఒక భక్తుడు, ఆయన ఓల్డ్ టైం కామెంటేటర్, మంచి కామెంటేటర్, ఆయన దీని గురించి ఒక కామెంట్ తన కామెంటరీలో రాశాడు. ఆయన అంటాడు, ఈ పరిశుద్ధ భూమి అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు దేశం, అది 2 క్రూషియల్ ఈవెంట్స్కి, 2 కీలకమైన లేక మూల సంఘటనలకు ఒక పెద్ద స్థావరంగా ఉండబోతోంది. మొదటిది ఒక కొండ మీద, రెండవది ఒక పల్లము లాంటి అంటే ప్లెయిన్ గ్రౌండ్ మీద. ఒకటేమో కల్వరి కొండ మీద, ఇంకొకటి మెగిద్దో అనేటువంటి ఆ యొక్క భూభాగం మీద. 2 కూడా 2 బలిపీఠాల వంటివే. 2 చోట్ల బలులు అర్పించబడతాయి. కానీ 2 వేరు వేరు రకాలైనటువంటి బలులు.
ఫర్ ఎగ్జాంపుల్, కల్వరి కొండ మీద దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ముల పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవం కొరకు ఆయనతో తిరిగి సమాధానకరమైన సంబంధాన్ని ఏర్పరచడానికి బలిగా ఆహుతి చేశాడు. రెండవది, ఈ యొక్క మెగిద్దో అనేటువంటి భూభాగం మీద ప్రపంచపు సైన్యములన్నీ కూడా ఈ క్రీస్తు విరోధి సాతానుతో మూకగట్టి ఆయనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన ఒక పెద్ద బలియాగాన్ని చేస్తాడు. 2 చోట్ల రక్తము చిందుతుంది. 2 చోట్ల దేవుడు పాపం మీద తన కోపాన్ని కుమ్మరిస్తాడు. 2 చోట్ల దేవుడి యొక్క శత్రువుల కొరకు దేవుడు తన కార్యాన్ని ఆయన సార్వభౌమత్వంలో చేస్తాడు. ఒక చోట కుమారుడినిచ్చి శత్రువులు తనతో క్షమించబడి సంధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇంకొక చోట శత్రువులు తనతో సంధి చేయబడట్లేదు కనుక వారిని సమాధి చేసేస్తాడు. సో వెరీ సింపుల్. వరల్డ్లో ఏంటి న్యూస్ అంటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ న్యూస్. ఐదర్ యూ బికమ్ అ బిలీవర్ అండ్ అ ఫాలోవర్ ఆఫ్ జీసస్, ఆర్ యూ బికమ్ అ రెబెల్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ గో టు యువర్ ఓన్ రూయిన్. నీవు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన అనుసరించి ఆశీర్వదింపబడు, లేకపోతే నీవు దేవుడి మీద తిరుగుబాటు చేసి నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకొని దాంట్లోనికి పో ఫర్ ఎవర్. అండ్ ఇక్కడ నుండే 2 విందులు కూడా మనకు వచ్చాయంటాడు ఆ భక్తుడు. ఒకటేమో ఈ యొక్క పరిశుద్ధ బల్ల అనే విందు, మనము ప్రతి వారము సంఘముగా కూడుకున్నప్పుడు కల్వరి కొండ మీద దేవుని కుమారుడు మన కొరకు చేసినటువంటి కార్యమును బట్టి మనం ఆచరిస్తాం. రెండవది, ఆకాశపు పక్షులు వచ్చి పీక్కు తినడానికి అక్కడ చచ్చినటువంటి కోట్ల మంది యొక్క శవాలను హర్మగెద్దోన్ భూభాగంలో దేవుడు వాటికి వేస్తాడు. సో దేంట్లోనికి మనం వెళ్దాం? దీని దగ్గరికి వద్దామా, లేకపోతే దాంట్లో మనమే విందైపోదామా? ప్రతి మనిషి ఎదుట ఉన్నటువంటి ఒక పెద్ద క్రూషియల్ డెసిషన్, మెయిన్ డెసిషన్స్. అందుకనే ముందన్నాను, మెయిన్ డెసిషన్స్ని ఫస్ట్న చెయ్యాలి. మన ఇటర్నిటీకి, నిత్యత్వానికి సంబంధించిన నిర్ణయం మొదట చెయ్యాలి. తర్వాత అశాశ్వతమైనటువంటి లోకం గురించి మీరు ఆలోచించవచ్చు. అశాశ్వతమైనటువంటి లోకంలోనే 24 గంటలు నిండా మునిగి తెలిగి నిత్యత్వాన్ని గురించి మీరు ఆలోచించకపోతే ఇక మీకు మీరు చేసుకున్నంత అన్యాయం ఇంకెవరు మీకు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో గొప్ప శ్రమల కాలం, గ్రేట్ ట్రిబులేషన్ అనేది బ్యాటిల్ ఆఫ్ హర్మగెద్దోన్లో ప్రభు అయిన యేసు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు అక్కడ అది ముగిసేటువంటి సమయానికి వచ్చేస్తోంది. 2వ ప్రపంచ యుద్ధం అయిపోయినప్పుడు జనరల్ డగ్లస్ మెకార్థర్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ రినౌండ్ కమాండర్స్ ఆఫ్ ఆర్మీస్, ఆయన అన్నాడు, ఇక మానవులకు ఉన్నటువంటి చివరి అవకాశం ఏంటంటే, మనము మార్పు చెందకపోతే హర్మగెద్దోన్ మన తలుపు అవతలే ఉంది. అండ్ మార్పు ఎట్లాంటి మార్పు కావాలి? ఆత్మ సంబంధమైనటువంటి మార్పు రావాలి. మానవ నైజంలో మార్పు రావాలి. ఆత్మలో మనము మార్పు చెందకపోతే మన శరీరానికి ఇక బతికే అవకాశం ఉండదు. జాగ్రత్తగా వినండి, ఆత్మలో మనకు మార్పు రాకపోతే దెర్ ఈజ్ నో హోప్ ఫర్ అవర్ ఫ్లెష్. మన శరీరాలకు, మన యొక్క జీవితాలకు ఇక భరోసా లేదు. ఈ 16వ అధ్యాయం మీరు చదువుకోండి. అనేక సందర్భాల్లో గ్రేట్ లేక గొప్ప అనే పదము వాడబడింది. దాని మీద కూడా మీరు స్టడీ చేసుకోవచ్చు. 3వ దాంట్లోనికి వచ్చేయండి. 3వది 16వ వచనంలో సడన్గా ఇక్కడ ఒక ఇంటర్ల్యూడ్, ఇక్కడ ఒక అంతరాయము, లేకపోతే ఇక్కడ ఒక మరి సంబంధితమైనటువంటి విషయముగా కనబడినటువంటి ఒకదాన్ని యోహాను చొప్పిస్తాడు. అది ఆయన యొక్క ప్రకటన గ్రంథంలో ఆయనకున్నటువంటి అలవాటు. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఈ మాటలు పలికింది ప్రభు అయినటువంటి యేసు. సో 3వది ఏంటంటే ద రిడీమర్స్ డిసెన్షన్. అసెన్షన్ అంటే ఆరోహణము, డిసెన్షన్ అంటే అవరోహణము, దిగి రావడం. విమోచకుడైన యేసుక్రీస్తు దిగి వస్తాడు. సో దాని గురించి అక్కడ చెప్తున్నాడు. ఎప్పుడు వస్తాడో, ఎలాంటి పరిస్థితుల్లో వస్తాడో, అప్పుడు ఏం చేయాలో దాని గురించి ఆయన ఒక హెచ్చరిక జారీ చేశాడు. 6వ పాత్ర కుమరింపబడినటువంటి సందర్భంలో ఇది చెప్పబడుతోంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆల్రెడీ దాన్ని ఆ లెసన్లో కవర్ చేశాం. మరొకసారి చదువుతాను. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు అని సంఘానికి చెప్పాడు. సో నేను దొంగలాగా వస్తాను, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. నా దేవుడు ఏంటి దొంగలాగా రావడం ఏంటి? దేవుడు మామూలుగా దొరలాగా రావాలి కదా, దేవుడు దర్జాగా రావాలి. కానీ దేవుడేంటి దొంగలాగా రావడం? దొంగలని ఇంటికి ఎవరు రావాలని పిలవరు, కోరుకోరు.
కానీ ప్రభు చెప్తున్నాడు, నేను దొంగలాగా వస్తాను. దొంగలాగా రావడం అంటే దాని అర్థం ఏంటి? చెప్పా పెట్టకుండా వస్తాను, అకస్మాత్తుగా వస్తాను. మీరు ఏమరపాటుతో ఉన్నప్పుడు, మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, మీరు కనిపెట్టనటువంటి సమయంలో నేను వస్తాను, కనుక జాగ్రత్త అని అంటున్నాడు. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో దాని గురించి దేవుడి వాక్యం చాలా చక్కగా అనేక వివరాలు ఇస్తోంది. దాంట్లోనికి నేను వెళ్ళట్లేదు, కానీ ఒక మాట నేను చదువుతాను. మొదటి తెస్సలోనిక 5:4, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. క్రైస్తవులకి తెస్సలోనికలో క్రీస్తునందున్నటువంటి క్రైస్తవ సంఘానికి పౌలు రాసినప్పుడు అంటున్నాడు, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరు వెలుగు సంబంధులు నిద్రలో ఉండరు. వెలుగు సంబంధులు మెలకువగా ఉంటారు. వెలుగు సంబంధులు ఎదురు చూస్తూ ఉంటారు. యేసు రాకడ కొరకు కనిపెడుతూ ఉంటారు. సో ద థీఫ్ ఇన్ ద నైట్, రాత్రి వేళ వచ్చే దొంగ అనేటువంటి ఫ్రేజ్, గతంలో దాన్ని ఒక సినిమా కూడా తీశారు, ద థీఫ్ ఇన్ ద నైట్ అని. దాన్ని వారు ఒక పొరపాటు చేశారు. అది ర్యాప్చర్తో వారు చూపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రెవల్యూషన్, ఎండ్ టైమ్, ఎస్కెటాలజీ అంటే చివరి దినాలు జరిగేటువంటి సంఘటనల గురించి రకరకాల అపోహలు, అభిప్రాయాలు, అనవసరమైనటువంటి విషయాలు చలామణిలోకి వచ్చాయి కనుక వారు దీన్ని క్రైస్తవ సంఘానికి దొంగలాగా వస్తాడని చూపించబోయారు. కానీ బైబిల్ చెప్తోంది, ఆయన క్రైస్తవుల కొరకు దొంగలాగా రాడు, విశ్వాసుల కొరకు ఆయన దొంగలాగా రాడు, అవిశ్వాసుల కొరకు ఆయన దొంగలాగా వస్తాడు. సో థీఫ్ ఇన్ ద నైట్ అనేటువంటి దాన్ని బట్టి చాలామంది బైబిల్ చదవకుండా సినిమా చూసేసి, చాలామంది బైబిల్ చదవకుండా నవల్ చదివేసి వారి యొక్క థియాలజీని తెచ్చేసుకున్నారు. అందుకనే నట్టేట మునుగుతారు. ఏ బోధకుడు చెప్పినా కూడా బైబిల్లో అలా ఉందో లేదో చూసుకోవడం మన యొక్క కనీస కర్తవ్యం. లేకపోతే రేపు మనకు మోసపోము అనేటువంటి గ్యారంటీ ఉండదు. సో ఇది ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ గురించి కాదు, సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ గురించి. యేసు యొక్క రెండవ రాకడ, శ్రమల కాలం అయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత భూమి మీద ఆయన కాలు పెట్టేటువంటి ఆ సమయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనేది మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పాటికి సంఘం ఎత్తబడింది, అది పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉంది. అండ్ భూమి మీద ట్రిబులేషన్ సెయింట్లు మాత్రమే ఉన్నారు. శ్రమల కాలంలో సువార్త విని రక్షించబడినటువంటి పరిశుద్ధులు ఉన్నారు. దాంట్లో అనేకులు హతసాక్షులైపోయారు. మిగతా వారికి ఇవ్వబడుతున్నటువంటి అంశం ఇది. బిహోల్డ్, ఇంగ్లీష్లో బాగుంటుంది, బిహోల్డ్, ఇదిగో తెలుగులో. అండ్ బ్లెస్సెడ్, 2 పదాలు వాడాడు. ఒకటేమో ఇదిగో జాగ్రత్త అన్నాడు, రెండవది దీవించబడతారు అన్నాడు. సో దాంట్లో 2 కూడా ఉన్నాయి. మనము జాగ్రత్త పడితే మనకు దీవెనకు డోకా ఉండదు. ఎవరు ఏమరపాటుతో ఉంటారు? మరలా మీరు అక్కడే తిప్పండి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాను, 3 వచనాలు చదువుతాను. 1 Thessalonians 5:1-3. సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులంటే అవిశ్వాసులు, దేవుడికి దూరస్తులు, నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సో దాని కంటిన్యూటీయే, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, యేసు ప్రభు సంఘం కొరకు దొంగలాగా రావట్లేదు. యేసు ప్రభు సంఘం కోసం వరుడిలాగా వస్తున్నాడు. హీఈస్ కమింగ్ లైక్ ద బ్రైడ్ గ్రూమ్ ఫర్ ద బ్రైడ్ విచ్ ఇస్ హిస్ చర్చ్, బట్ ఈస్ కమింగ్ లైక్ ఎ థీఫ్ ఫర్ దోస్ థీవ్స్ ఇన్ ద వరల్డ్. ఆ లోకంలో ఉన్నటువంటి దేవుడు లేని దొంగల కోసం దొంగలాగా వస్తున్నాడు. దొంగ అంటే ఆయన నిజంగా దొంగతనం చేసే దొంగ అని కాదు. ఆయన దొంగ ఎలా సర్ప్రైజ్ ఎఫెక్ట్ని, షాక్ ఎఫెక్ట్ని ఇస్తాడో అట్లా వస్తాడని చెప్తున్నాడు. మత్తయి 24వ అధ్యాయంలో కూడా ఆయన సమయాన్ని గురించి వివరించినప్పుడు 44వ వచనంలో ఇలా చెప్పాడు, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకోని గడియలో వస్తాడు. ఏ అవర్లో అయితే మీరు అనుకోరో ఆ టైంలో వచ్చేస్తాడు. 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలో ఆయన కూడా దీని గురించి, చివరి దినాల గురించి హెచ్చరించినప్పుడు రాశాడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో అలా దిగి రాబోతున్నాడు. కాకపోతే ఆ సమయమైనా ఏ సమయమైనా అందరికీ ఒక ఉపయోగకరమైనటువంటి ఉపదేశం ఇక్కడ చేశాడు. దాంట్లోనికి నేను రాకమునుపు ఒక ఉదాంతాన్ని నేను మీకు చెప్తాను. అవిశ్వాసులు ఎవరు కూడా ప్రభు కొరకు ఎదురు చూడరు కనుక వారు ఏమరపాట్లో ఉంటారు. అండ్ ఆయన వారి మీదకి దొంగ వలె వచ్చేస్తాడు.
నాకు జ్ఞాపకం వస్తుంది ఒక హిస్టారికల్ ఈవెంట్. డేవిస్ కప్ అనేటువంటి ఒక కప్ని టెన్నిస్ వరల్డ్లో ఉపయోగిస్తుంటారు, లేకపోతే ఆ కప్ ఆ టోర్నీస్ అవుతుంటాయి, డేవిస్ కప్ టోర్నమెంట్లు. అవి కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు, ఎందుకంటే ఈ యొక్క వింబుల్డన్ తర్వాత యుఎస్ ఓపెన్ కప్ ప్రకారమే డేవిస్ కప్. డ్వైట్ డేవిస్ అనేటువంటి ఒక వ్యక్తి 1900 సంవత్సరంలో దాన్ని ప్రారంభించాడు. ఆయన ప్రతి సంవత్సరం డేవిస్ కప్ ఆర్ వినెవర్ ఆ యొక్క క్రీడల్ని ఏర్పాటు చేసినప్పుడు దాని ఖర్చు భరించి దాంట్లో గెలిచినటువంటి వారికి డేవిస్ కప్ని ఇచ్చేవాడు. 1932లో అంటే 32 సంవత్సరాలు దాన్ని మొదలుపెట్టిన తర్వాత మిస్టర్ డేవిస్ కప్ టోర్నమెంట్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతుంటే అక్కడికి వచ్చాడు. ఆయనే దాని ఖర్చు అంతా భరిస్తాడు, ఆయన పేరిటే కప్పిస్తాడు. అయితే అక్కడ అమెరికన్ టీం ఉంటే అమెరికన్ టీంతో పాటు నేను కూర్చుంటానని అటువైపు పోతుంటే ఆ డేవిస్ కప్ టోర్నమెంట్ జరుపుతున్నటువంటి ఒక ఫ్రెంచ్ అఫీషియల్ ఆయన్ని ఆపేసినప్పుడు ఆయన అన్నాడు, ఐఎమ్ మిస్టర్ డేవిస్, నేనే ఈ కప్ యొక్క మెయిన్ స్పాన్సర్ని, ఓనర్ని నేను. అంటే నువ్వు ఎవడివో నాకు తెలియదు, పక్కకి పో, ఇక్కడికి పోవడానికి వీల్లేదని చెప్పేసి ఆయన దొబ్బేసినంత పని చేశాడు. ఆయన చాలా బాధపడి చాలా గాయపరచబడి తన హోటల్కి వెళ్ళిపోయాడు. అది జరిగిందని ఒక అరగంటకి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రెంచ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి హెడ్కి తెలిస్తే ఆయన వెంటనే ఆట చూడకుండా హోటల్కి పరిగెత్తుకుపోయి మోకాళ్ళ మీద పడ్డాడు. సార్ క్షమించండి, మా మూర్ఖుడు మా మేనేజర్కి తెలియకుండా మిమ్మల్ని అడ్డగించాడు, వాడికి బుద్ధి లేదు, నేను వాడితో మీకు అందరి ముందు క్షమాపణ చెప్పిస్తాను అని బతిమలాడుకుంటే ఆయనకి తగ్గాడు. సో నెక్స్ట్ డే టోర్నమెంట్లో డేవిస్ని సెంట్రల్ స్టేజ్ మీదకి ఎక్కించి వాడితో క్షమాపణ చెప్పించి హెడ్ ఆయన కూడా క్షమాపణ చెప్పి అందరికీ చెప్పాడు, మిస్టర్ డేవిస్ ఈ డేవిస్ కప్ టోర్నమెంట్లో పాల్గొనుట మన ధన్యత. సరే, రేపు లోకానికి సృష్టికర్త అయినటువంటి, లోకాన్ని పోషించి లోకాన్ని పరిరక్షించి లోకాన్ని పరిశుద్ధపరచుటకు తన ప్రాణాలు అర్పించినటువంటి యేసు వస్తే ఎరుగనటువంటి వారు ఉంటారు. అండ్ విచిత్రం ఏంటంటే రేపే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన చర్చికి వస్తారు, ఆయన బైబిల్ పట్టుకొని వస్తారు, ఆయన పేరట పాటలు పాడతారు, ఆయన పేరట కానుకలు వేస్తారు, ఇంకా ఆయన్ని ఎరగరు. ఆయన రాత్రి మీ ఇంటికి వస్తే మీరు ఆయన గుర్తుపట్టరో నాకైతే డౌట్. ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉంటాయి, 7 బ్లెస్సింగ్స్ ఉన్నాయి, 7 బ్లెస్సెడ్నెస్లు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ 3వది మనకు కనబడుతోంది. ఆ 3వది ఏంటి? తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ధన్యత మకారియోస్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఫేవర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి అనుగ్రహాన్ని పొందినవాడు. ధన్యత ఏంటంటే బైబిల్ ప్రకారం దేవుడు ఎవరిని దీవిస్తాడు? దేవుడి దీవెన అంటే ఏంటి? పవిత్రంగా బ్రతుకుట, దేవుడు మెచ్చే రీతిలో నీతితో బ్రతుకుట, ఇది దేవుడి యొక్క దీవెన. నాకు గాడ్స్ బ్లెస్సింగ్ కావాలి. ఈ రోజున ఆశీర్వాదపు సభలను పెడుతున్నారు, అక్కడ ఆశీర్వాదం అంటే దాని యొక్క అర్థాన్ని మార్చేశారు. ఆశీర్వాదం అంటే ఏంటి? రోగం పోవడం. ఆశీర్వాదం ఏంటి? పెళ్లి కావడం. ఆశీర్వాదం అంటే ఏంటి? అప్పు తీరడం. ఆశీర్వాదం అంటే ఏంటి? ఉద్యోగం రావడం, ఇల్లు కట్టడం, బండి కొనడం, వీసా దొరకడం, బిడ్డ పుట్టడం, వాడికి పెళ్లి చేయడం, కోర్టు కేసు కొట్టించేసుకోవడం. ఇది ఆ బ్లెస్సింగ్. బైబిల్ ప్రకారం అది బ్లెస్సింగ్ అని బైబిల్ చెప్పట్లేదు. గాడ్స్ ఫేవర్ ఏంటి అంటే నువ్వు నీతిగా పవిత్రునిగా నీ యొక్క నీతి వస్త్రం ఏదైతే ఆయన నీకు ఇచ్చాడో దాన్ని తొడుక్కొని ఎవడి ఎదుట నీ దిశమూల అంటే నీ నడుము నగ్నంగా కనపడకుండా ఉండుట, అది బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ కోసం ఎంతమంది బ్లెస్సింగ్ ఫెస్టివల్, బ్లెస్సింగ్ మీటింగ్లు పెడుతున్నారు. అండ్ ఈ యొక్క ఒక రోజున ఆయన ముందు, లోకమంతటి ముందు ఇది పోయేటువంటి వారు ఈ రోజున కారు ఉంది, బిల్డింగ్ ఉంది, భార్య ఉంది, బెడ్ ఉంది అంటే ఏంటి? రేపు అందరి దిశమూల లోకానికి చూపిస్తాడు ఆ మీటింగ్ పోతే. సో వన్ ఈజ్ బ్లెస్డ్ అండ్ స్టేస్ అవేక్ అండ్ కీప్స్ హిస్ క్లోత్స్, అది రియల్ బ్లెస్సింగ్. సో ప్రభు వచ్చినప్పుడు ఆయన నిన్ను నకసిక పర్యం చూసినప్పుడు నీవు ఎలాంటి పరిస్థితిలో ఉండాలి? సింపుల్గా ఈ రోజున కూడా మీరు లాజిక్నే ఉపయోగిస్తే ఈ రోజంతా కూడా పోర్నోగ్రఫీతో ప్రపంచంలో ఎక్కడ లేనంత మంది తమ దేహాలను నగ్నంగా ఫ్రీగా చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకా చాలా చాలా దారుణమైనవి, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. కొన్ని యాప్స్ తయారు చేశారు, మీరు దాంట్లో మెంబర్ అయి డబ్బు కడితే రియల్గా అవతల వ్యక్తి మీ ముందే బట్టలన్నీ ఒలిచేసి ఓపెన్గా చూపించుకుంటారు. ఇలాంటి నీచమైనటువంటి సమాజంలో కూడా మనం ఇంకా బట్టలు వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా కాస్తో కూస్తో సిగ్గు అనేది ఉంది, ఇంకా కాస్తో కూస్తో మానం అనేది ఉంది. సో దేవుడు అంటున్నాడు ఆ రోజున దిశమూల కనబడుతుంది అంటే నీవు నగ్నంగా కనబడతావు. గుర్తుందా? ఫస్ట్ టైం దేవుడు వచ్చినప్పుడు నగ్నంగా 2 కనపడ్డారు. ఎక్కడ కనపడ్డారు?
తోటలో కనపడ్డారు. ఏదో కప్పుకున్నారు, ఆయన దగ్గరికి రాలేక ఆయనే కప్పాల్సి వచ్చింది. సో అది రియల్ బ్లెస్సింగ్. మనం ఆయన కోసం ఎదురు చూడడం, కనిపెట్టడం, ఇది కేవలం ట్రిబులేషన్ సెయింట్లు ఆ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రమల కాలపు పరిశుద్ధులకు మాత్రమే కాకుండా ఏ సమయంలో ఉన్నవారైనా కూడా ఇదే పద్ధతిలో ఉండే ఒక ప్రక్రియను దేవుడి వాక్యము మనకు చూపిస్తోంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చూస్తే 18వ వచనంలో ప్రభు అంటాడు, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నా దగ్గర కొనుక్కో అంటాడు. అక్కడ సంఘంతో చెప్తున్నాడు. సో ఈ రోజున సంఘములో అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మీరు మీ యొక్క దిశముల కనబడి సిగ్గుపడకుండా ఆయన యొద్ద నీతి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు కొనుక్కొని కప్పుకోండి. నేను వచ్చినప్పుడు ఒకడు దిగంబరుడుగా సంచరిస్తూ కనపడకూడదు అని చెప్పడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. బిషప్ లైట్ఫుట్ తన యొక్క కామెంటరీలో రాస్తాడు, మరి యూదులు ముఖ్యంగా దావీదు కాలంలో ఆయన 24 గ్రూప్స్ ఆఫ్ ప్రీస్ట్లను చేశాడు, 24 గుంపుల యాజకులను చేశాడు. సో యూదులు నమ్మేది ఏంటంటే దేవాలయంలో పరిశుద్ధమైనటువంటి ఆవరణం అంతటిని కూడా మరి వీరిని రాత్రిపూట కావలి కోసం ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క కావలి మారి మీద ఒక కెప్టెన్ ఉంటాడు. ఆయన్ని వారు మ్యాన్ ఆఫ్ ద మౌంటైన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఆ దేవుడి యొక్క గృహము లేక ఆలయము కొండ మీద ఉంది, దాన్ని చూసేటువంటి మనుష్యుడు అని పిలుస్తారు. అతడు ఆ రాత్రంతా కూడా తిరుగుతుంటాడు. తిరిగి ఏం చూస్తాడు, ఎవడెవడిని ఎక్కడ కాపలా పెట్టారో వాడు నిజంగా మెలుకొని ఉన్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా అని చూస్తాడు. ఎవడైనా నిద్రపోతూ కనబడితే ఆయన చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రతో వాడిని బాది వాడి వస్త్రాలు విప్పదీసి వాడిని నగ్నంగా ఊర్లోనికి పంపిస్తారు. దాన్ని బట్టి అందరూ అర్థం చేసుకునేది ఏంటంటే వీడు న్యాయం చేయలేదు తన డ్యూటీకి. సో ప్రభు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఆ పని చేస్తాను. సో ఒక రాశారు ఎవరో, వారి పేరు నాకు తెలియదు, ఇఫ్ క్రైస్ట్ షుడ్ కమ్ నెక్స్ట్ సండే, ఒకవేళ యేసు క్రీస్తు వచ్చే ఆదివారం వస్తే, జాగ్రత్తగా వినండి, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోనే నేను డైరెక్ట్గా తర్జుమా చేసి చెప్తాను. ఒకవేళ క్రీస్తు వచ్చే ఆదివారము లోకానికి వస్తే అప్పుడు నీవు ఆయన చెయ్యమన్నదే చేస్తూ ఆయన ఎదుట కనబడతావా? నీవు ఆ పని చేస్తూ నీ యజమానికి ఆనందాన్ని కలిగించేటువంటి స్థితిలోనే ఉంటావా? ఒకవేళ వచ్చే ఆదివారం క్రీస్తు వస్తే నీవు నమ్మకమైన, నిజమైన అండ్ దేవుడి కొరకు పనిచేసేటువంటి ప్రభావితమైన పాత్రగా ఉంటావా? ఆయన నిన్ను చేయమన్నటువంటి పనినే చేస్తూ ఉంటావా? ఒకవేళ క్రీస్తు వచ్చే ఆదివారం వస్తే ఆయన లెక్కబెట్టినట్టు ఆ 10 మందిలో 5 మంది మెలకువగా ఉన్నారు, 5 మంది నిద్రలో ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు నీవు ఆయన ఎదుట ప్రెజెంట్ ఆ స్థితిలో ఉంటావా లేక యాబ్సెంట్ స్థితిలో ఉంటావా? వచ్చే సండే మన చర్చికి వస్తే కొంతమంది యాబ్సెంట్గా ఉంటారు. సో అందుకే అంటాను, ఎవ్రీ సండే యూ షుడ్ కమ్ టు చర్చ్. అండ్ ఎస్పెషలీ హీబ్రూస్ 10:25 ప్రకారం ఆ దినపు రాకడ సమీపిస్తోంది కనుక ప్రతి ఆదివారం రావాలి, ప్రతి వారం కూడుకోవాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే చివరి రోజుల్లో మన మీద పనిచేసేటువంటి సాతాను శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అవి మనల్ని చాలా పెద్ద దెబ్బ కొట్టగలవు. కనుక దేవుడి మందలో మనం ఉంటే మనకు రక్షణ. అలా లేకపోతే ఈరోజు మనకి రక్షణ ఎంత విలువైందో తెలియకపోవచ్చు, రేపు తెలుసుకునేసరికి ఆలస్యం అయిపోతుంది. సేమ్ సముద్రం మీద 84 రోజులు గడిపిన ముసలోడి పరిస్థితి అయిపోతుంది మన పరిస్థితి. తెచ్చుకున్నాను ఇంత పెద్దది అంటే దాంట్లో ఏముండదు, తలకాయ తప్ప. అన్ని సొరచేపలు తినేస్తాయి. 4వది, క్రీస్తు ఒకవేళ వచ్చే ఆదివారం వస్తే, జస్ట్ 11 గంటలకు ఆయన వస్తే, ఆయన సర్వీస్కి ఆయన వస్తే, నీవప్పుడు పరసంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ ఆయనకు కనబడతావా? ఇంకా ఫైనల్ 4th పాయింట్, ద రూయిన్ ఆఫ్ డిస్ట్రక్షన్. ద రూయిన్ ఆఫ్ డిస్ట్రక్షన్, విధ్వంసం వలన కలిగే నాశనం. 17 నుండి 21 వరకు. 7వ దూత, ఇప్పుడు 7వ దూత 7వ పాత్ర వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చాను. ఇక అది మనం చదువుకుంటే ఇక్కడ బ్రీఫ్గా నేను చెప్పేసి ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. క్లైమాక్స్కి వస్తోంది. 7వ పాత్ర కుమ్మరించబడిన తర్వాత ఇక పెద్ద వినాశనం అనేది జరుగుతుంది. మనం గతంలో చూసాము ఎక్కడెక్కడ ఈ యొక్క బౌల్స్, ఈ యొక్క పాత్రలను దేవుడు తన దూతల ద్వారా కుమ్మరింపజేశాడో. అది భూమి మీద కుమ్మరింపబడింది, సముద్రం మీద కుమ్మరింపబడింది, మరి జీవమును గల ఊటలు,
లేకపోతే చెరువులు, మంచినీళ్ళ యొక్క ప్రాంతాలన్నిటి మీద కుమ్మరింపబడింది. సాతాను యొక్క లేక క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపబడింది. యూఫ్రటీస్ నది మీద కుమ్మరింపబడింది. ఇప్పుడు ఇంకా చాలా అవసరమైనటువంటి విషయం మీద, వాయుమండలం మీద, అంటే మనిషి పీల్చుకుంటే తప్ప బతకలేనటువంటి గాలి మీద దేవుడి యొక్క 7వ పాత్రను కుమ్మరిస్తాడు. సో మన యొక్క ప్రాణవాయువు మీద దేవుడి యొక్క దెబ్బ పడబోతోంది. ఆ క్రీస్తు విరోధికి మెసేజ్ అన్నమాట. ఇప్పుడు నీ ప్రజలకు నీ నీళ్లు తెచ్చివ్వు, ఇప్పుడు నీ ప్రజలకు నీ యొక్క సముద్రపు జీవులను ఆహారంగా ఇవ్వు, ఇప్పుడు నీ ప్రజలకు నీవు సొంతగా ఉత్పత్తి చేసినటువంటి గాలినివ్వు అనేటువంటి మెసేజ్. గాలి కలుషితమైపోయింది. చాలామంది ఇంకా మనం మాస్కులు వేసుకునే తిరుగుతున్నాం. ఎందుకంటే ఆ యొక్క గాలిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి పదార్థాలు మనల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి కనుక. సో రేపు దేవుడి యొక్క పాత్రే గాలి మీద పడితే ఎలాంటి వినాశనం వస్తుందో చెప్పడానికి కూడా చేత కాదు. ఎందుకంటే అక్కడ మనకి దాని యొక్క వివరాలు ఇవ్వబడలేదు. సర్వనాశనం రాదు, ఎందుకంటే మనుషులందరినీ యుద్ధంలో దేవుడు ఎదుర్కోవాలి. ఆ తర్వాత తీర్పు దినాన్న వారిని నిలబెట్టాలి. కాకపోతే చాలా పెద్ద సమస్యాత్మకంగా ఉంటుంది. ఎలా ఉంటుందో మనకు కొంత ఎగ్జాంపుల్, నేను ఒక ఇల్లస్ట్రేషన్ని వాడడానికి పోయినా, అంటే ఈ సంవత్సరమే సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మనకు ఆక్సిజన్ దొరకలేదు చూడండి. ఆక్సిజన్ కోసం ఎంతమంది ఎంత యాతన పడ్డారు. నీటిలో నుండి తీసి చేపను బయటేస్తే అది ఎలా విలవిల కొట్టుకుంటుందో అలా మన భారతీయులు విలవిల కొట్టుకున్నారు. జస్ట్ ఇమాజిన్, గాలి లేకపోతే ఏమవుతుంది? మనకి ఎన్నుండి కూడా గాలి లేకపోతే ఏమవుతుంది? సో గాలిని దేవుడు దెబ్బ కొట్టినప్పుడు లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క కిరాతకుల పరిస్థితి ఏమవ్వాలి? 2 సార్లు ఇక్కడ 2 స్వరాల గురించి యోహాన్ రాశాడు. ఒకటి 16వ అధ్యాయం 1వ వచనంలో ఆలయంలో నుండి గొప్ప స్వరం గురించి మాట్లాడాడు. 16వ అధ్యాయం 17వ వచనంలో గర్భాలయంలో సింహాసనం నుండి గొప్ప స్వరం వచ్చిందని చెప్తాడు. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి, గాడ్ రిసైడ్స్ ఇన్ ద టెంపుల్, దేవుడు ఆలయంలో నివసిస్తాడు. అండ్ గాడ్ రెయిన్స్ ఫ్రమ్ ద థ్రోన్ దట్ ఈస్ ఇన్ ద టెంపుల్, దేవుడు ఆలయంలో ఉన్నటువంటి సింహాసనం మీద నుండి పాలిస్తాడు. సో ఆయన ఆలయంలో ఉన్నాడు, ఆయన ఆలయంలో పాలిస్తున్నాడు కనుక ఇట్ ఈస్ డన్ అని చెప్పాడు. సమాప్తమైన, తెలుగులో సమాప్తమైనది అన్నది కరెక్ట్ పదం కాదు, ఇట్ ఈస్ డన్, అయిపోయింది అంటున్నాడు. ఏమైపోయింది? కుమారుడు 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద దేవుడు చెప్పినటువంటి ఆ గొప్ప బలియాగపు కార్యాన్ని చేసి సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. నేను చేయాల్సింది చేసేసాను, మనుషులందరి రక్షణ కొరకు మార్గాన్ని తెరిచాను. దేవుడు ఇట్ ఈస్ డన్ అంటున్నాడు. ఇంతవరకు 2000 సంవత్సరాల కాలం మనుషుల రక్షణ కొరకు మనం ఇచ్చాము, ఇక కృపాయుగం అయిపోయింది. ఇక నుండి వారు రక్షణ పొందడానికి గీ పెట్టినా కూడా వారికి అవకాశం ఉండదు. క్లోజ్డ్, ద చాప్టర్ ఈస్ క్లోజ్డ్. No more entry into the book of life. No one's name will be written in the Lamb's book of life anymore. It is closed. It is done. You are sealed to the lake of fire forever and ever and ever. సో అందుకని మనము ఇప్పుడు నువ్వు చచ్చిపోతే, రక్షణ లేకుండా చచ్చిపోతే నేరుగా ఆ యొక్క నిత్య అగ్ని గుండగనికే పోతావు. అండ్ ఒకవేళ రేపే ఇది ప్రారంభమై సంఘం ఎత్తబడి, ఈరోజే సంఘం ఎత్తబడిపోయి నువ్వు ఆ యొక్క మహాశ్రమల కాలంలోకి వెళ్ళిపోయి, నువ్వు కఠినపరచబడిపోయి, నువ్వు క్రీస్తు దగ్గరికి రాకుండానే నాశనం అయిపోతే, 2 రకాలుగా కూడా నీ యొక్క విధ్వంసం ఎంత దారుణంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు. సో జీసస్ యొక్క ఇట్ ఈస్ ఫినిష్డ్, సేవియర్స్ క్రై, గాడ్స్ యొక్క ఇట్ ఈస్ డన్, జడ్జిమెంట్ ఆఫ్ ద జడ్జ్, అంటే న్యాయాధిపతి యొక్క తీర్పు. ఇక్కడ పట్టణం గురించి, ప్రసిద్ధమైన పట్టణం అన్నారు, దాని గురించి 50 రకాలైనటువంటి అభిప్రాయాలు దేవుని పండితులు లేక సేవకులు వెల్లబుచ్చారు. 19వ వచనంలో మీరు చూస్తే 18లో మెరుపులు వచ్చాయి, ధ్వనులు వచ్చాయి, ఉరుములు వచ్చాయి. అది మనకు తెలుసు. దేవుడి స్వరంతో ఆయన యొక్క గంభీరత్వాన్ని బట్టి, ఘనతను బట్టి అలాంటివి రావడం మనం ప్రకటన గ్రంథంలో చూసాం. పెద్ద భూకంపం కలిగింది. మనుషులు భూమి మీద పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా అట్లాంటి పెద్ద భూకంపం కలగలేదు, అంత గొప్పదది. ఆ భూకంపానికి ఒక ప్రసిద్ధమైనటువంటి పట్టణం 3 భాగాలు అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రసిద్ధమైన పట్టణం, ఈ హోలీ సిటీ ఏంటి అనేది ఒక ప్రశ్న. 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల ప్రకారం అది యెరూషలేము అని కొంతమంది భావిస్తారు. 11:8లో మీరు చూస్తే, లేదు ఇక్కడే 16వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూస్తే అది బబులోను అని మిగతా వారు అంటారు. ఎందుకంటే ఇక్కడ మహాబబులోను అనేది ఇక్కడే 19th verseలో పేర్కొనబడింది. సో అది యెరూషలేము అని కొంతమంది, కాదు అది మహాబబులోన్ అని కొంతమంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చెప్పాలి? స్పర్జన్ ఏం చెప్పాడో చెప్తాను. స్పర్జన్, చార్ల్స్ స్పర్జన్, ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, ఈ రకంగా అన్నాడు, ఐఎమ్ నో ప్రాఫిట్, నేను ప్రవక్తను కాదు, నేను ప్రవక్త కుమారుడను కాదు.
అంత మాత్రమే కాదు, ఈ యొక్క దీవెనకరమైనటువంటి గ్రంథం, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నింటినీ నేను వివరించజాలను. ఇది ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, వరల్డ్ రినౌండ్ గ్రాండ్ ఓల్డ్ పాస్టర్ అండ్ ప్రీచర్ చెప్పిన మాట. ఈ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ నేను వివరించలేను. దాంట్లో చాలా మట్టుకు ఆ సమయం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి ఏర్పడినప్పుడే మనం ఖచ్చితంగా చెప్పగలం. మిగతావి మనకు అవసరమైనవన్నీ కూడా మనకు చాలా తేటగా దేవుడు బయలుపరిచాడు. వాటిని బట్టి దేవుడికి స్తోత్రం అన్నాడు ఆయన. సో అది యెరూషలేమా, అది మహాబబులోనా, దాని గురించి మనం తలగుద్దుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. కాకపోతే ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే అది మహాబబులోను. ఎందుకో చెప్తాను. 2 వచనాలు, ప్రకటన 14 అధ్యాయం 8, 10, 2 వచనాలు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పింది. అదొక ఫస్ట్ క్లూ. రెండో క్లూ 14:10లో, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. సో సేమ్ టర్మినాలజీ, సేమ్ పదజాలం ఇక్కడ మనకు రాయబడింది. తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇవ్వాలని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. అండ్ 17 and 18 చాప్టర్స్ అంతా కూడా ఎక్స్ప్లిసిట్గా చాలా వివరణాత్మకంగా ఈ మహాబబులోను గురించి రాయబడింది కనుక ఎక్కువ మరి వెయిట్ అది మహాబబులోను వైపు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఏదైనా అవ్వచ్చు. దాంతోపాటు ఏం జరుగుతోంది, ఆ పెద్ద భూకంపం వచ్చింది కనుక ప్రపంచం అంతా కంపించింది. టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ మారిపోతాయి. కొంతమంది సైంటిఫిక్ థియోలాజియన్స్ ఏమంటారంటే భూమి అది మొదట అన్నింటిలో మార్పులు పొందింది, చివరిలో రారాజు రాకమునుపు మరలా దాన్ని పునఃస్థితికి దేవుడు తెస్తాడు కనుక అంత పెద్ద భూకంపం తెచ్చాడు. ఇప్పటిదాకా ఎన్నో కంపాలు వచ్చి టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ అదుపు తప్పి ఎక్కడెక్కడికో పోయాయి. వాటన్నింటినీ దేవుడు మరలా ఒక్కసారి ఒరిజినల్ లాగా చేస్తాడు అంటారు. అది నాకు తెలీదు. పేతురు 2వ పేతురు ప్రకారము భూమిని ఆయన కాల్చేస్తాడు అన్నాడు కనుక అలా చేయాల్సిన అవసరం ఉందేమో నాకు తెలీదు. కానీ పెద్ద పెద్ద సిటీస్, ప్రపంచంలో పేరుగాంచినటువంటి సిటీస్ అన్ని కూడా కూలిపోతాయా అంటే కూలిపోయే అవకాశం ఉందన్నది తెలుసు. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది, అన్యజనుల పట్టణాలు ఆ భూకంపము చేత అవి కూలిపోతాయి. దాంట్లో ఏమున్నాయి బ్రదర్? ముంబై ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ప్యారిస్ ఉంది, లండన్ ఉంది, శాన్ ఫ్రాన్సిస్కో ఉంది, రోమ్ ఉంది, న్యూయార్క్ ఉంది, టోక్యో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, బీజింగ్ ఉంది, షాంఘై ఉంది. పెద్ద పెద్ద పట్టణాలన్నీ కూడా ఏ పట్టణాల్లో అయితే ఎక్కువ పాపం జరిగిందో ఆ పట్టణాలు కంపించబడి పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. అండ్ ఎంత పెద్దగా దాని యొక్క ప్రభావం ఉంటుంది మనకు తెలియదు. ప్రతి ద్వీపం పారిపోతుంది. అంటే ఇక సముద్రంలో ద్వీపాలు కనపడవు. ఒక సైంటిఫిక్ థియోలాజీ అంటాడు, వాట్ ఈజ్ అన్ ఐలాండ్? ఇట్ ఈస్ అ మౌంటైన్ ఇన్ ద సీ. ఒక ద్వీపం ఏంటి? సముద్రంలో ఉన్న కొండ, అది కంప్లీట్గా మునిగిపోతుంది. సో ద్వీపాలు ఉండవు ఇక, ఐలాండ్లు ఉండవు ఇక. అండమాన్ అండ్ నికోబార్, మారిషస్, సెషల్స్, ఈ ఐలాండ్స్ ఉండవు, రిసార్ట్లు ఉండవు, పిక్నిక్లు ఉండవు ఇక. అంత టెన్షన్లే ఉంటాయి. అండ్ వడగండ్ల సైజ్ చూడండి ఎంత పెద్ద వడగండో. తెలుగు బైబిల్లో 5 మనుగులు అని రాయబడి ఉంది. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండు. ఇప్పటిదాకా ప్రపంచంలో రికార్డెడ్ వడగండు సైజు 1.93 పౌండ్స్. 1.93 పౌండ్స్ అంటే దాదాపు 2.2 పౌండ్స్ అంటే 1 కిలో కన్నా తక్కువ. కానీ ఇది 5 మనుగులు. దాని గురించి కూడా రకరకాలుగా థియోలాజియన్స్ అంచనాలు కట్టారు. కానీ యావరేజ్గా 100 పౌండ్స్ అంటే 40 కిలోల పైన ఉంటుంది. ఒక్క వడగండు 40 కిలోలు. ఎక్కడి నుండి వేస్తున్నారు? జస్ట్ ఇమాజిన్, మీరు రోడ్డు మీద పోతున్నారు, 40 కిలోలు వచ్చి పడితే లేస్తారా? సో ఎందుకు దేవుణ్ణి దూషించారు? దెబ్బ అంత బాగా తగిలింది కనుక. బైబిల్ చెప్పేటువంటి ఒక సత్యం ఏంటంటే మనిషి దేవుడికి దూరమైన కొలది ఇంకా దూరం అవుతూనే ఉంటాడు. మనిషి పాపం విషయంలో అజాగ్రత్తగా ఉన్న కొలది ఇంకా కూరుకుపోతూనే ఉంటాడు. మనుషుడు విధేయత వినయము కలిగి ఉండకపోతే ఇంకా కఠినపరచబడుతూనే ఉంటాడు. ఆత్మదేవుడు ఖండించినప్పుడు వెంటనే స్పందించకపోతే మనస్సాక్షి మొద్దుబారి అది మరి ఇక మరణించేటువంటి స్థితిలోనికి వచ్చేస్తుంది. కనుక అలాంటి పరిస్థితిలో ఉన్నారు కనుక వీరు దేవుణ్ణి దూషిస్తారే తప్ప ఆయనను వారు స్తుతించరు, ఘనపరచరు, మహిమపరచరు. విలియం బార్క్లే అంటాడు,
సర్వశక్తుడైనటువంటి దేవుడు ఎంత శక్తి గలవాడో ఇప్పటిదాకా మనకు చూపించాడు. కానీ ఒకే ఒక విషయంలో ఆయన ఆసక్తిపరుడిగా నాకు కనబడుతోంది. అదేంటంటే మనిషి యొక్క హృదయంలోనికి ఆయన తన స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. బాధతో చెప్పిన మాటలు. అన్నింటినీ ఛేదించినటువంటి దేవుడు, అంతరిక్షాలను ఛేదించినటువంటి దేవుడు, ఏ లోయలో అంటే ఆ లోయలో, ఏ కొండలోనికి అంటే ఆ కొండలో, ఏ సముద్రం అంటే ఆ సముద్రం, ఏ భూగర్భం అంటే ఆ భూగర్భంలోనికి తన సన్నిధిని పంపగలిగినటువంటి దేవుడు ఒక పాపాత్ముడైనటువంటి మనిషి యొక్క హృదయంలోనికి పోలేకపోయాడు. అది బాధాకరమైన విషయం అంటాడు విలియం బార్క్లే. చాలా దుఃఖకరమైనటువంటి విషయం. కానీ ఆ హృదయం కన్నా దరిద్రమైనటువంటి హృదయం ఇంకో హృదయం లేదు అంటాను నేను. ఎందుకంటే చివరికి ఆ యొక్క హెల్లో కూడా గాడ్స్ ప్రెజెన్స్ ఉంటుంది, నరకంలో కూడా దేవుడి యొక్క సన్నిధి ఉంది అనేసి దావీదు రాశాడు. కానీ దేవుడి సన్నిధి లేనటువంటి ఏకైక స్థలం ఏంటంటే ఒక పాపాత్ముడి దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి మానవుడి యొక్క హృదయం. సో మన హృదయం ఎంత చెడ్డదిగా ఉండొచ్చో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. దేవుడికి ఎంత కోపం ఎందుకు, దేవుడికి ఉగ్రత ఎందుకు. నేను ఈ సంవత్సరమే ఐ థింక్ బిగినింగ్లో ద ర్యాత్ ఆఫ్ గాడ్ గురించి ఒక గంట సేపు మెసేజ్ ఇచ్చా, దేవుడి ఉగ్రత గురించి. నాకు ఎవరో వేరే రాష్ట్రం నుండి ఒక పెద్ద మెయిల్ పంపారు. దాంట్లో అన్ని దేవుడి కనికరం, దేవుడి కనికరం, దేవుడి కనికరం, దేవుడి కనికరం కొటేషన్లే రాశారు. నేను అన్నాను, నీకు దేవుడు వన్ సైడే తెలుసు, నీకు టూ సైడ్స్ తెలియదు. ఏమంటాం చెప్పండి? ఇప్పుడు దేవుడిని వన్ సైడే చూస్తారు. ఎప్పుడు చూసినా కనికరం 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 కనికరం. ఆయనలో ఉన్న కోపాన్ని చూడరు. మన దేవుడు దయామయుడు, దీర్ఘశాంతం గలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. బట్ అట్ ద సేమ్ టైం మన దేవుడు దహించు అగ్ని. దాన్ని మర్చిపోవద్దు. టూ సైడ్స్ ఆఫ్ గాడ్. సో అట్లా ఉంటారనమాట. వారి దేవుడు ఎప్పుడు వారి మీద కనికరమే చూపాలి, కోపం చూపొద్దు అంటే వారికి దేవుడు న్యాయం చేయలేడు. ఓకే, ముగింపులో మరి ఇప్పుడు వీరు దేవుణ్ణి దూషించారు. ఐదర్ మనం దేవుణ్ణి దీవించనైనా దీవించాలి, లేకపోతే దూషించనైనా దూషించాలి. ఐదర్ మనం దేవుడికి లోబడినైనా లోబడాలి, లేకపోతే దేవుడి మీద తిరుగుబాటైనా చేయాలి. ఐదర్ మనం యేసును ప్రభు అని ఒప్పుకోనైనా ఒప్పుకోవాలి, లేకపోతే యేసును పాదముల కిందేసి తొక్కనైనా తొక్కాలి. ఇంకొక చాయిసే లేదు. నేను డిసైడ్ చేయను అనడానికి అవకాశమే లేదు. సో గొప్పతనం ఏంటంటే ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు ఇంకా దేవుడు ఇట్ ఈస్ డన్ అనలేదు, సమాప్తమైంది అనలేదు. ఇంకా మనకి సమయం ఉంది రక్షణ పొందడానికి, క్షమించబడ్డానికి, శుద్ధి చేయబడ్డానికి, దేవుడి పిల్లలంగా మారడానికి, పరలోక రాజ్య వారసులం అవ్వడానికి, నిత్య జీవానికి మనము వెళ్ళడానికి ఇంకా మనకి సమయం ఉంది. ఈ మాటతో ప్రార్థన చేస్తాను. సదర్న్ బ్యాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీలో లూయిస్ ఏ డ్రమ్మండ్ అనేటువంటి ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఒక సమయంలో ఒక సందేశం ఇచ్చాడు. స్టూడెంట్లు అందరూ వచ్చినప్పుడు ఆ యొక్క ఫస్ట్ మీటింగ్లో ఆయన మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు. అన్నీ మనం విన్న తర్వాత, అన్నీ మనం తెలుసుకున్న తర్వాత, అన్నింటినీ మనం ముందు పెట్టుకున్న తర్వాత జీవితంలో మనిషికి ఒకటే ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, డూ యు నో గాడ్? నీకు దేవుడు తెలుసా? కెన్ యూ ఫేస్ ఇటర్నిటీ విత్ హిమ్? ఆయన్ని నిత్యత్వంలో ఎదుర్కోగలవా? దట్స్ ది ఓన్లీ క్వశ్చన్ మ్యాన్ నీడ్స్ టు ఆన్సర్. తలంచండి. మనం కూడా డ్రమ్మండ్ అడుగుతున్నటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నామా? నీకు దేవుడు తెలుసా? దేవుడి గురించి తెలుసు కాదు, నీకు దేవుడు తెలుసా? ఎందరైతే తను అంగీకరించిరో వారందరికీ ఆయన దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. ఈరోజే నేను ఒక చిన్న బిడ్డకు జస్ట్ 6 months ఓల్డ్ అనంత్ అబ్రాహాంకి పేరు పెట్టాను. ఆ బిడ్డను నేను అడిగాను అనుకో, నీకు నీ తల్లి తెలుసా అంటే వాడు తలుపుతాడు. ఎందుకంటే వాడికి వాడి తల్లి తెలుసు. నీ తండ్రి నీకు తెలుసా అంటే వాడికి తెలుసు. మాట్లాడటం రాదు, వివేచన ఇంకా పూర్తిగా లేదు. కానీ నీ తండ్రి నీ తల్లి నీకు తెలుసా అంటే తెలుసు. వారి నుండి ఆ బిడ్డను వేరు చేయండి, ఏడుస్తాడు. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేదు, నన్ను ఎక్కడో దూరంగా పెట్టారని. మరి నీకు నీ దేవుడు తెలుసా? నీ దేవుడితో నీకు ఎలాంటి అనుబంధం ఉందా? నీవు నీ దేవుడికి ఒక్క సెకండ్ దూరమైన ఏడ్చేటువంటి బిడ్డగా ఉన్నావా? లేదు అంటే బహుశా నీవు ఇంకా ఆయన కడుపున పుట్టలేదేమో. ఆయన యొక్క సంకల్పంతో నిన్ను ఇంకా కనడానికి నీవు ఇంకా అవకాశం ఇవ్వలేదేమో. ఆ బిడ్డను మీరు బయట పెట్టండి, కాసేపు అయిన తర్వాత అక్కడికి 4 స్త్రీలను పంపండి. అతడు అందరి దగ్గరికి పోడు, తన తల్లిని చూస్తాడు, ఆమె దగ్గరికే పోతాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు, తిరిగి జన్మించినటువంటి మారు మనసు పొందినటువంటి క్రైస్తవుడు కూడా తన దేవుడిని వెంటనే కనిపెట్టగలడు. తన దేవుడిని అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటాడు. అలా నీకు నీ దేవుడు తెలుసా? ఎందుకంటే నీ జీవం ఏ పాటిది? ఈరోజు ఉంది, మరుక్షణం పోవచ్చు. నీవు ఆయన దగ్గరికి పోయినప్పుడు ఇటర్నిటీ ఈజ్ టూ లాంగ్ టు నెగ్లెక్ట్. నిత్యత్వం చాలా పెద్దది, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, చెయ్యలేము, ఆ వెల చెల్లించలేము.
ప్రేమగల మా దేవా, మీరు మాకు మీ కృపా కనికరాలను బట్టి కనువిప్పు కలిగించేటువంటి సందేశాలు మరలా ఇస్తున్నందుకు మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు నాకు దేవుడు తెలియదు, కానీ నీవు నన్ను, ఏ యోగ్యత లేని నన్ను, దుర్మార్గుడినైన నన్ను క్షమించి రక్షించి నీవు నీ కుమారుడైన యేసుక్రీస్తులో ప్రత్యక్షపరుచుకున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అబ్బా తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యాన్ని, దేవుని బిడ్డగా మారేటువంటి అధికారాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని 3 ఏళ్ల సమూయేలు నీ బిడ్డగా మారినప్పుడు మరి మా 3 ఏళ్ల బిడ్డలు కూడా రక్షించబడి నీ బిడ్డలుగా మారినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. మా చర్చిలో మా యొక్క మినిస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నటువంటి వారిలో ఏ ఒక్కరు నశించకుండా ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా మారినట్లు చేయమని, ప్రతి ఒక్కరు తమ పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి రక్షించబడి నీ రక్తంలో కడుగబడి రూపాంతరపరచబడి వారి హృదయంలో నీకు పెద్దపీట వేసి నిన్ను ప్రతిష్ఠించుకుని ప్రభుగా ఆరాధించి సేవించే భాగ్యమునివ్వమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.